వైసీపీ సర్కార్లో అంతా అరాచకమే, అప్రజాస్వామికమే. జగన్మోహన్ రెడ్డి పగబట్టి మరీ వ్యవస్థలను నాశనం చేశాడు. ఇందుకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సహకరించారు అనేటువంటిది టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాదన. ఇది ఇలా ఉంటే అసలు మా అధినేతను జగన్మోహన్ రెడ్డిని కలవటానికి లేదా ఆయన దగ్గరకు వెళ్ళి ఇది సార్ అని చెప్పుకోవటానికి ఆ బ్యూరోక్రాట్లే మాకు అడ్డుగోడుగా నిలబడ్డారు అనేటువంటిది వైసీపీ నేతల వాదన. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా ఒక ముఖ్యమంత్రిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లీడ్ చేస్తారా, మిస్లీడ్ చేస్తారా అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న మరిన్ని రాజకీయ పరిణామాలపై ఇన్ డీటెయిల్గా అలాగే ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ ఐఏఎస్ అండ్ లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ మిస్టర్ విజయ్ కుమార్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ దిస్ సీట్ సార్. యా సార్, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు లేని పరిణామాల్ని చూస్తున్నాం సార్. మీరు ఒకనాటి బ్యూరోక్రాట్, ఎక్స్ ఐఏఎస్. సో మీ అబ్జర్వేషన్ మాత్రమే కాకుండా మీ ఇన్ డెప్త్ అనాలిసిస్ డయల్ న్యూస్ వీక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మొత్తాన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తుంది అన్న గట్టి నమ్మకంతో ఐ రిక్వెస్టెడ్ అండ్ ఐ ఇన్వైటెడ్ యూ టు ద హాట్ సీట్ సార్. సో లెట్స్ కమింగ్ టు ద పాయింట్ విజయ్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల వల్ల ఓడిపోయాడా, ప్రజా వ్యతిరేకత వల్ల ఓడిపోయాడా, లేకపోతే అధికారులు మిస్లీడ్ చేయడం వల్ల ఓడిపోయారా? వాట్స్ యువర్ అబ్జర్వేషన్ సార్? పాలించిన విధానం వల్ల ప్రజలు ఒక అవకాశం ఇస్తారు ప్రతి రాజకీయ పార్టీకి. ఆ అవకాశం ద్వారా ఒక పరిపాలన కొనసాగించాలి. సో పరిపాలన కొనసాగించిన విధానాన్ని బట్టి మనకి మళ్ళీ అవకాశం వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి మనం రాజ్యాంగం వైపు వెళితే డాక్టర్ అంబేద్కర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్ జరుగుతున్నప్పుడు పార్ట్ 4 అనేది నేను ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది తీసుకొచ్చాను. ఎందుకోసం అని అంటే ఐర్లాండ్ దేశాన్ని ఉదాహరణగా తీసుకొని ఇక్కడ ప్రజా సమక్షంలో తీర్పు అనేది వస్తుంది. జడ్జిమెంట్ బై పీపుల్ అనేది దీనికి ఉన్నటువంటి బ్యాక్ బోన్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పీపుల్స్ జడ్జిమెంట్ అనేది వస్తుంది. అందుకనే ఇందులో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా జస్టిషియబుల్ కాదు. అంటే కోర్టుకు వెళ్ళి నాకు ఇది దొరకలేదు అని అడగడానికి ఫండమెంటల్ రైట్స్ కోసం ఎట్లయితే పార్ట్ 3లో ఉన్నాయో, అంటే ఈక్వాలిటీ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, లైఫ్ అండ్ లిబర్టీ కానీ, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రిట్స్ ఇస్తారు కదా, కోవారెంట్ అని, మ్యాండమస్ అని రిట్స్, ఇవన్నీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది అని అడగగలిగే అవకాశం ఆ 3వ భాగంలో రాజ్యాంగంలో ఉన్న హక్కుల్లో ఉంది. అలాంటి అవకాశం 4వ భాగంలో ఉన్న వాటికి లేదు. ఎందుకు లేదు అని అంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ పనితీరును బట్టి ప్రజలు నిర్ణయం చేస్తారు. కోర్టు కాదు జడ్జిమెంట్ ఇచ్చేది, ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. బాగా చేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తుంది. కాబట్టి అలా మళ్ళీ అవకాశం తెచ్చుకునే విధంగా ఇక్కడ డైరెక్టివ్స్ మనం పెడుతున్నాం. ఆ డైరెక్టివ్స్లో ఏముంటాయంటే ప్రధానంగా వెల్ఫేర్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. వెల్ఫేర్ అనేది హ్యూమన్ వెల్ఫేర్ ఉంటుంది, యానిమల్ వెల్ఫేర్ ఉంటుంది, నేచర్కి సంబంధించి ప్రకృతిని కాపాడేటువంటి దగ్గర నుంచి, ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అభివృద్ధి తీసుకురావడం, ఒక పీస్ఫుల్ లివింగ్, ఒక ప్రశాంతమైనటువంటి జీవితం, ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా జీవించేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు, వనరులు సమకూర్చే పని ప్రభుత్వం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది. ఆ క్రమంలో ఎవరైతే ప్రజల మన్ననలు చూరగొంటారో వారికి మళ్ళీ అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఏం జరిగింది అన్నది మనం చూస్తే 2019లో వారు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కావాలి జగన్, రావాలి జగన్ అనేటువంటి ఒక స్లోగన్ బాగా ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు నిజంగానే ఒకసారి ఇతను వస్తే బాగుంటుంది అనేటువంటి భావన న్యూట్రల్ ఓటర్స్లో కూడా వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సోషల్ ఫ్యాబ్రిక్, అంటే సాధారణంగా కాస్ట్ కమ్యూనిటీ బేస్డ్గా ఈరోజు పోలరైజేషన్ అనేటువంటి జరుగుతుంది ప్రతి చోట, మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఇన్ ఎడిషన్ టు దట్ ఎవరైతే ఒక స్వింగ్ అనేది ప్రతి ఎలక్షన్లోనూ 2%, 3% ఇటు అటు అవుతూ ఉంటారు.
అలా అయ్యే క్రమంలో ఏం జరిగిందంటే ఎవరైతే న్యూట్రల్గా ఉండి ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇతను వస్తే బాగుంటుందని కావాలి రావాలి అని ఆ రోజు ఓటేశారు. 24కి వచ్చేటప్పటికి పోవాలి మారాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇతను పోవాలి, ప్రభుత్వం మారాలి. సో ఎంత ఎమోషన్తో అయితే ఆ రోజు జరిగిందో దానికి రెట్టింపు ఎమోషన్ ఇప్పుడు వచ్చింది. సాధారణంగా మనం ఎమోషన్స్ చూసినప్పుడు కొంచెం అంటే దాన్ని మనం ఎమోషన్కి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు, కానీ బట్ దాన్ని మనం అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలంటే ఒక పాజిటివ్ ఎమోషన్ అనేటువంటిది ఒక స్థాయిలో ఉంటే నెగిటివ్ ఎమోషన్ అనేటువంటిది ఇంకా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. అంటే అందులో ఒక కసి, ఒక కోపం అనేటువంటి ఎక్కువ ఉంటుంది. కసి ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగైనా ఇది జరిగి తీరాలనేటువంటి ఒక తపన వస్తుంది. అలాంటి ఒక కసితో ఈ అమ్మో ఇతను ఉంటే కష్టం అనేటువంటి ఒక భయం వచ్చేసింది జనంలో. ఆ భయం ఏ విధంగా వచ్చిందనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మొట్టమొదట భావస్వేచ్ఛ అన్న దగ్గర నుంచి మొదలైంది. ఇది ఏ విధంగా మొదలైందంటే మీరు పంచాయతీ ఎలక్షన్స్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే సమయంలో సార్ అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం పరిస్థితులు ఏం జరిగిందంటే యునానిమస్గా ఎలక్షన్ చేయాలి, పోటీ లేకుండా ఎన్నికలు పూర్తి చేయాలి అని చాలా చోట్ల వాళ్ళకి నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడం, అధికారం ఉన్నదని చెప్పేసి ఒక అరాచకత్వం కింది స్థాయిలో సార్ గ్రాస్ రూట్ అంటే పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వం ఆ రకమైనటువంటి చర్యల్లోకి దిగడం వల్ల అది అలా మొదలైంది ఒక భయం అనేది. అది అక్కడ సక్సెస్ సాధించారు. అలా కంటిన్యూ అవుతున్న క్రమంలో ఏమైపోయిందంటే ఇక మేమేం చెప్పినా అది చేయాలి, అలా చేయకపోతే మీకు రావు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే. సో నేను పాదయాత్ర చేసినటువంటి క్రమంలో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఎదురొచ్చి గ్రామం నడిబొడ్డులో ఉన్నప్పుడు 100 మంది 200 మంది ఉన్నప్పుడు జనరల్గా మాట్లాడేవాళ్ళు. అక్కడి నుంచి బయలుదేరి నడిచి వెళ్తున్న క్రమంలో వెనకాల వచ్చి సార్ ఆ 10 మందిలో నేను మాట్లాడితే నా పేరు తెలిసిపోద్ది, నెక్స్ట్ మినిట్లో మెసేజ్ వెళ్ళిపోద్ది, నాకు వచ్చేది ఆగిపోద్ది, నా పరిస్థితి ఏముద్దో తెలియదు, నాకు రక్షణ లేదు, అందుకే అక్కడ చెప్పలేకపోయాను, ఇప్పుడు కూడా నేను నడిచి వస్తూ మీతో మాట్లాడుతున్నాను తెలిసిందంటే రేపు ఏమవుద్దో తెలియదు అనేటువంటి ఒక భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నాకు తెలిసి మీరు చెప్తున్నటువంటి భయం ఇంతకుముందు కూడా ప్రజల్లో ఉంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆన్ రికార్డ్ మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా చేస్తారేమో అనేటువంటి భయం కూడా ఉంది. యాజ్ యూ సెడ్ దట్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఆ హయాంలో ఇంకా ఎక్కువ ఉందంటారా? అంటే నేను గత 35 సంవత్సరాలుగా ఇప్పుడు ఐఏఎస్ సర్వీస్లోకి వచ్చాం, మోర్ దెన్ 3 decades ఉన్నాము సార్. ఈ మధ్య నేను అసలు యాత్ర చేయాలి అని ఫీల్డ్కి వెళ్ళాలి అని కొంతమంది గ్రాస్ రూట్లో ఉన్నటువంటి మనుషులతో మాట్లాడాలనుకున్నప్పుడు మేము స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నాం, భయపడుతున్నాం అని ఎంప్లాయీస్ చెప్పడం, ఓకే, క్రింది స్థాయి ఉద్యోగులు చెప్పడం, ఏమైనా మాట్లాడితే ఏమవుద్దు అనేటువంటి భయం ప్రజల్లో ఉండడమే కాకుండా ఉద్యోగస్తుల్లో కూడా ఉండడం అనేటువంటిది ఏది అంటే ఉదాహరణకి ఒక విషయం గురించి వెళ్ళి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అంటే ఏంటి నువ్వు వచ్చి చెప్పేది అవసరం లేదు పో అని ఆ గ్రామంలో నాయకుడు అంటే ఉద్యోగుడు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని నా దృష్టికి రావడం నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఓకే. ఎందువల్ల గురయ్యానంటే ఇప్పుడు నేను ఒక సోషల్ మొబిలైజేషన్ ఫీల్డ్లో పనిచేశాను సార్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేయడం, ఆ అంటే మహిళలను కూడబట్టి వాళ్ళతో సంఘాలు చేయడం అనేటువంటిది, కొంతమందిని తయారు చేసి వాళ్ళని పంపించి ఫెసిలిటేట్ చేయడం అనేది జరిగేది. ఆ సందర్భంలో వాళ్ళకి చాలా విషయాలు చెప్తాం, మీ కుటుంబం బైక్ రావాలంటే ఇలా చేయాలి, ఇలా కలిసి ఉండాలి, ఇవి చేయండి అవి చేయండి అని. అలాంటి విషయాలు కొన్ని రాజకీయంగా ఇబ్బంది కలిగేవి కూడా ఉంటాయి ఆ సోషల్ మొబిలైజేషన్ యాక్టివిటీలో. కానీ అప్పుడు ఏ విధంగా చూసేవారంటే ఏదో పేద మహిళలను తీసుకుని ఒక సంఘంగా చేస్తున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు అన్నట్టు ఆ చుట్టూ ఉండే నాయకులు భావించేవాళ్ళు. కానీ అదే పరిస్థితి అదే పని ఇప్పుడు చేస్తే ఒప్పుకోవడం లేదు. మీరేంటి వాళ్ళకి నేర్పిస్తున్నారు, వాళ్ళు మేము చెప్తాం వాళ్ళకి ఏం చేయాలో, మేము వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలో మాకు తెలుసు, వాళ్ళకి ఏం చెప్పాలో మాకు తెలుసు, మీరేంటి వచ్చి చెప్పేది అవసరం లేదు పోండి అనేటువంటి వాదనలు, అలాంటి కమెంట్స్ గ్రామాల్లో రావడం ఆశ్చర్యం గురి చేసి. అధికారులపైన పెత్తనం చేయాలి అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణ, లేకపోతే అధికారులు ప్రజలకు లబ్ధిదారులకు దగ్గరైపోతే లోకల్గా ఉండేటువంటి వైసీపీ నేతలకి గ్యాప్ పెరుగుతుంది, మనల్ని పట్టించుకోలేదు అనేటువంటి ఒక భయమా, అభద్రతా భావమా? ఈ రెండింటికి మించి జనం ఎంపవర్ అయితే మన గుప్పెట్ నుంచి దాటిపోతారు, వాళ్ళ మీద మన ఆధిపత్యం నెరవేరదు. కాబట్టి వాళ్ళు నాలెడ్జబుల్ అయిపోయి ఎంపవర్ అయిపోయారంటే
మన చెప్పు చేతలు ఎలా ఉంటారు, కాబట్టి దానికి దూరంగా ఉండాలి వీళ్ళు, అప్పుడు మన ఆధిపత్యం చెల్లుతుంది అనేది మొట్టమొదట ఉన్నటువంటి కాన్స్పిరసీ. ఓకే. దాని తర్వాత మీరు చెప్పినటువంటి రెండు కూడా అవి దానికి యాడ్ అవుతాయి. బట్ దీన్ని మించినటువంటి ఒక గుత్తాధిపత్యం అనేటువంటి భావన ఈ భూస్వాముల్లో ఉంటుంది కాబట్టి అది పెచ్చరిల్లిపోయింది. ఓకే. సో ఎప్పుడైతే అది పెచ్చరిల్లిపోయిందో నిజంగా భయం అనేటువంటిది, మామూలుగా ఒక ముఠాతత్వ పోకడతో పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి అక్కడికే పరిమితం అవుతుంది. ఎక్కడైతే ముఠాతత్వం ఉందో అక్కడ ఉంటుంది ఆ విధానం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గుత్తాధిపత్యం అనేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి కొత్తగా అనిపించింది జనాలకి. ఎక్కడ కూడా వెసులుబాటు అనేది లేనటువంటి పరిస్థితి కనిపించింది. అది నేను యాత్రలో స్వయంగా చూశాను కాబట్టి అది సీడ్, విత్తనం, బిగినింగ్. ఇక దాని తర్వాత చాలా అంశాలు వచ్చినాయి. అంటే లైక్ ఇప్పుడు శాండ్ పాలసీ వచ్చింది, దానివల్ల నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరూ కూడా లిక్కర్ పాలసీ వచ్చింది. ఆ లిక్కర్ పాలసీ వల్ల ఏమైపోయింది, 600 రూపాయలు సంపాదించే వ్యక్తి 300, 200 కనీసం ఇంటికి ఇచ్చేవాడు. బట్ ఎప్పుడైతే 500 రూపాయలు లిక్కర్కే ఖర్చు పెడుతున్న పరిస్థితిలో 50 రూపాయలు కూడా ఇవ్వలేనిది వచ్చింది. మహిళలు ఫీల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే మహిళలు హర్ట్ అయ్యారు, రెండు విషయాలకు హర్ట్ అయ్యారు సార్. ఒకటి, సంపాదించింది రావడం లేదు ఇంటికి. రెండు, ఇదేదో చిత్రమైనటువంటి మందులని తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అనేటువంటి తీవ్రమైన బాధకు గురి చేసి ఒకరి నుంచి ఒకరికి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది కుటుంబంలో అనేది బాగా స్ప్రెడ్ అయింది. రైట్. సార్, యాజ్ యూ సెడ్ దట్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఉన్నాయి. నిజంగా మీరు చెప్పుకునేది చాలా వాల్యుబుల్ పాయింట్స్. బట్ ద మెయిన్ థింగ్ విజయ్ గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పేర్ని నాని, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరోపించినట్లు సీఎంఓలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్లు జగన్మోహన్ రెడ్డిని మిస్లీడ్ చేశారా? నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ని ఆయన దగ్గరకు వెళ్లకుండా ఇదే బ్యూరోక్రాట్లు ఆపేశారా? జగన్మోహన్ రెడ్డి బ్యూరోక్రాట్లను చెడగొట్టాడా? బ్యూరోక్రాట్లు జగన్మోహన్ రెడ్డిని చెడగొట్టారా? వాట్ హ్యాపెండ్ సార్? ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కానీ, దే ఆర్ దేర్ టు అసిస్ట్ ద గవర్నమెంట్. ఓకే. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? ప్రజలు ఎన్నుకున్న నాయకుల ద్వారా ఫామ్ అవుతుంది, ప్రతినిధుల ద్వారా ఫామ్ అవుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందుకు కావాల్సిన విధి విధానాలు, ఆ పాలసీస్ అనేటువంటివి వారే చెప్తారు. ఎందుకంటే వారికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. మా మేనిఫెస్టో ఇది, మా విధానాలు ఇవి, వీటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా ఆ సర్వీస్ డెలివరీ ఎలా చేయాలి అన్నదానికి ఈ మెషినరీ ఉపయోగపడుతుంది. ఓకే. అందుకు ఇలాంటి ఒక బ్యూరోక్రసీ అనేది బ్రిటిష్ ఉన్నప్పటి నుంచి కూడా వచ్చింది. అది రాను రాను ఇంకా బలపడుతూ అంటే మోర్ ఎఫిషియెంట్గా కాలానుగుణంగా తన రూపును కూడా మార్చుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభం చేశాను. అందులో భాగంగా చీఫ్ మినిస్టర్కి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అది మినిస్టర్స్ దగ్గర ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు, స్టేట్ ఆఫీసర్సే ఉంటారు సార్. అది ఒక సీఎంకి ఇచ్చారు. అది ఆ తర్వాత నేషనల్ లెవెల్లో మినిస్టర్స్కి, ప్రైమ్ మినిస్టర్కి ఉంటారు. ఎందుకు అంటే ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తికి ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అవసరమని. అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒకటి, అధికారులు మన బాస్ మెప్పు పొందాలి అనేటువంటి ఒక క్రమంలో, అంటే నేను బాగా పనిచేసాను అనిపించుకోవాలనేటువంటి తపన ఉండడం అనేది సాధారణంగా ఏ మనిషికైనా ఉంటుంది. బట్ అంతకు మించి అతన్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇది కాదు అది, అది కాదు ఇది అని మార్చగలిగే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు. మోర్ ఓవర్, అంటే ఐ హ్యావ్ సీన్ సెవరల్ చీఫ్ మినిస్టర్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సిన్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫార్మర్ సీఎం కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాము. హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా ష్రూడ్, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ధైర్యం ఉంది, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు తెలిసినటువంటి వ్యక్తి. ఆషామాషిగా అంటే బయట జనం రకరకాలుగా అనుకోవచ్చేమో కానీ, బట్ ఆ డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే. ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఇలా చెప్పేశాడు కాబట్టి తన ఒపీనియన్ మార్చేసేసుకుని ఇలాగే చేద్దాం అనేటువంటిది ఏమీ కాదు. ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా క్రాస్ చెక్ చేసుకుంటాడు, వెరిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తను అనుకున్నది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటిది అంతా పనిచేస్తారు. ఆఫీసర్స్ చెప్పినంత మాత్రాన అక్కడ మారిపోయేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ఓకే. అది సాధారణంగా ఎక్కడ కూడా అలా జరిగే అవకాశం లేదు. ఈవెన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విషయం తీసుకున్నా కూడా ఆయన ఆఫీసర్స్ మీద చాలా డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆఫీసర్ల మీద రిలై అయ్యి పార్టీని వదిలేశారు కాబట్టి ఓడిపోయాడు అనేటువంటి నింద కూడా వచ్చింది. అది కరెక్ట్ కాదు. ఎందువల్ల కాదంటే,
ఆఫీసర్స్ తోటి పని చేయించడం అనేది బాస్గా చేస్తారు. అది చేయించాలి. చేయించకపోతే మనం అనుకున్నది గ్రాస్ రూట్కి ఎలా రీచ్ అవుద్ది? ఇప్పుడు కలెక్టర్స్ని రివ్యూ చేయాలి, అవుతుందా లేదా అడగాలి, మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిందా లేదా, వాట్ ఈజ్ యువర్ పర్ఫార్మెన్స్ అని అడిగి తీరాలి కదా. సో ఆ క్రమంలో ఆ వాదన కరెక్ట్ అయితే కాదు. ఓకే. కానీ వాళ్ళ సర్వీసెస్ తీసుకుని వీళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మెప్పు కోసం కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు. ఓకే. ఈ క్రమంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనే ఒక వింగ్ ఉంది. ఇంటెలిజెన్స్ అనే వింగు నిష్పక్షపాతమైన రిపోర్ట్స్ ఇవ్వాలి. అయితే నచ్చే రిపోర్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారనుకో, అది లీడర్కి నష్టం జరుగుద్ది. ఆ ఇచ్చే వ్యక్తికి లాభం జరగవచ్చు. మంచి మంచి రిపోర్ట్స్ ఇస్తే బాగుందా అని అనుకుని అతన్ని మెచ్చుకోవచ్చు. భజనలో మునిగిపోతారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్లో నిజం తెలియదు. అది తప్పు కదా. సో ఇక్కడ నేను ఆ విషయానికి వస్తే నేనేం చెప్పగలుగుతానంటే, అతనికి ఇచ్చిన ఫీడ్ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చేశారు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విభాగాలు, ఐపాక్ అనేటువంటి ఒక సంస్థను పెట్టుకున్నారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఒక సంస్థను పెట్టాడు. వీళ్ళందరూ కూడా సర్వేలు చేశారు, రిపోర్ట్లు ఇచ్చారు. బట్ ఆ రిపోర్ట్స్ అన్ని తప్పుడు రిపోర్ట్స్. ఐ కెన్ సే దట్. ఎందువల్ల చెప్పగలుగుతానంటే, ఒక సామాన్యుడిగా నేను తిరుగుతున్నప్పుడు నాకు కనిపించింది, అంత పెద్ద వ్యవస్థ ఉండి నీకెందుకు కనిపించదు? నిజాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేవు? గ్రహించిన నిజాన్ని నువ్వు ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. యు ఆర్ పెయిడ్ ఫర్ దట్, యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దట్. అక్కడ తప్పు జరిగింది అనేటువంటి భావన అయితే నాకు ఉంది. సార్, ఐపాక్ అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓన్ వ్యక్తులు, ఓన్ సంస్థలు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేటువంటిది మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని చోట్ల భజనగానే ఉంది, గ్రౌండ్ లెవెల్లో కూడా ఇవ్వట్లేదు. సంక్షేమ ఫలాలు ఇచ్చేస్తే చాలు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే చాలు, ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ బ్యూరోక్రాట్స్ అయినా ఆయనకి చెప్పారా? లేకపోతే సంక్షేమ ఫలాలు ఇస్తే సరిపోదు సార్, అభివృద్ధి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేకపోతే తలపడినటువంటి బ్యూరోక్రాట్ కానీ చెప్పే ప్రయత్నం చేయలేదా? ఇక్కడ ఇది కాదు అది చేయాలి, అది కాదు ఇది చేయాలి అని చెప్పే రోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. ఓకే. ఎందువల్లంటే, మీరు ఒక హెడ్గా, గవర్నమెంట్ హెడ్గా వచ్చారు. మీకు ఒక మేనిఫెస్టో ఉంది, మీకు ఒక ఎజెండా ఉంది. మీరు ఇచ్చినటువంటి ఎజెండాని ఎఫిషియెంట్గా అమలు చేయడం అన్నదే వాళ్ళ డ్యూటీ. ఓకే. సో అది ఆ కాన్సెప్చువలైజేషన్, పాలసీ ఏది ఉండాలన్నది మీరు చేసుకుని వస్తారు. వచ్చి ఇది నా పాలసీ, దీన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళండి అని చెప్తారు. అయితే ఓవర్ ఏ పీరియడ్ సలహాలు ఇవ్వడం అనేది కూడా మొదలైంది. ఇది బెటరు, అది బెటర్ కాదు అనేటువంటిది అత్యుత్సాహంతో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, చెప్తారు. బట్ ఇఫ్ ఈ ఆస్క్స్, డెఫినెట్లీ దే విల్ గివ్. ఇప్పుడు మీరు హెడ్గా ఉండి మీరు అడిగారు అనుకోండి, ఇది బాగుందా, ఇలా చేయొచ్చా, మనం ఇలా చేద్దామా అనేటువంటి ఒక చర్చ తీసుకొచ్చినప్పుడు అప్పుడు నోరు విప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వెల్ఫేర్కి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు హీ మేడ్ సమ్ కమిట్మెంట్స్. నేను ఇవి ఇస్తానని ఒక నవరత్నాలను కొన్ని చెప్పారు. బియాండ్ నవరత్నాలు చెప్పని చాలా పెట్టినప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాడు చెప్తారు, సార్ మన అవైలబుల్ ఫండ్ ఇంతే ఉంది, ఇవన్నీ మనం కనుక చేస్తే మిగిలిన వాటికి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సో అలా చెప్పకుండా ఉన్న పరిస్థితి ఉందని నేనైతే అనుకోవడం లేదు. అయినా కూడా లేదు, ఇది నా ప్రయారిటీ, ఇదే మీరు చేయాలి అన్నప్పుడు అతను ప్రయారిటీ చేయటం మన ధర్మం కాబట్టి మనం చేస్తాం. అంతేగాని లేదు ఇది మానేయండి, ఇది చేయండి అని మనం నిర్దేశించలేం కదా. అది ఏ ప్రభుత్వంలోనే ఉంటుంది. సార్, ప్రజా తీర్పుతో పాలనా పగ్గాలు చేపట్టినటువంటి రాజకీయ నేతలకు, పార్టీలకు, ముఖ్యమంత్రులకు ఎంతైతే బాధ్యత ఉంటుందో, ఈ ప్రజల మీద ప్రజా సంక్షేమం కోరేటువంటి అంతకన్నా ఎక్కువ బాధ్యత బ్యూరోక్రాట్స్ మీద ఉండి తీరుతుంది అనేటువంటిది కొన్ని చరిత్ర చెప్తుంది, పాటలు కూడా చెప్తున్నాయి. ఓకే, అధినేత అడిగితేనో, ముఖ్యమంత్రి అడిగితేనో చెప్పటం ఓకే. ఒకవేళ వాళ్ళు అడగకపోతే ఇది ప్రజలకు మేలు చేస్తుంది, రాష్ట్రం మీద అప్పుల భారం పడుతుంది, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మీరు అధికారం తీసుకోవటానికి మీకు డ్యామేజ్ అవుతుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చెయ్యరా? చెప్పాల్సినటువంటి అవసరం అసలు బ్యూరోక్రాట్స్కి లేదా? డెఫినెట్గా ఉంది. అలాంటి ప్రయత్నాలన్నీ జరిగాయి. ప్రతి విషయాన్ని కూడా విడమర్చి చెప్పడం అనేటువంటిది ఎప్పుడూ కూడా బ్యూరోక్రసీ చేస్తూనే ఉంటుంది. ప్రతి దానిలోనూ ప్రోస్ అండ్ కాన్స్ని ఎక్స్పోజ్ చేసి చూపిస్తూనే ఉంటారు. సార్, ఆ ప్రోస్ అండ్ కాన్స్ విన్న తర్వాత జడ్జిమెంట్ అనేటువంటిది వారు తీసుకుంటారు. ఓకే, దీనిలో వచ్చే నష్టాలు ఇవి,
దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం ఇది అనేటువంటి అంశాలు కూడా డెఫినెట్గా చెప్తారు. చెప్పినప్పుడు ఇంతకంటే గొప్ప మేలు నేను చేయగలుగుతాను, దీన్ని కూడా నేను సబ్స్యూమ్ చేయగలుగుతాను అనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఉదాహరణకి ఇక్కడ వెల్ఫేర్ సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చారు. వెల్ఫేర్తో పాటు అంటే గవర్నెన్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ వెల్ఫేర్. ఓకే. ఇప్పుడు కొన్ని అంగాలు ఉన్నాయి. ఆ అంగాల్లో చాలా అంశాలు ప్రభుత్వం చేయాలి. మొట్టమొదట లా అండ్ ఆర్డర్. ఎందుకంటే పీస్ఫుల్ లివింగ్ అనేది ప్రతి వ్యక్తి కోరుకుంటారు. సో లా అండ్ ఆర్డర్ తర్వాత డెవలప్మెంట్. సో నేను ఇప్పుడు మీరున్నారు, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, సీమ్లెస్గా నేను వెళ్ళాలని కోరుకుంటారు. అందుకు కావాల్సిన మంచి రోడ్ నెట్వర్క్ ఉండాలి, లేకపోతే మీకు అందుకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. ఆ తర్వాత ఎర్నింగ్ అనేది కావాలి ప్రతి కుటుంబానికి. సో చదువు ఇచ్చాము, చదువుతో పాటు జాబ్ అనేది. జాబ్ అది జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు, అది ఎనీ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్ ప్రతి వ్యక్తికి కావాలి. ఎదిగిన తర్వాత వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకుని బ్రతకాలి. అది ఏ జీవని కోరుకునేది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది. ఎట్ ది సేమ్ టైం డిఫెన్స్లో అంతర్గత భద్రత, బయట దేశాల నుంచి కూడా భద్రత. అది నేషనల్ లెవెల్ డిఫెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ స్టేట్లో హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, అది అంతర్గతమైన భద్రతను చూడాలి. సో దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తూ వెల్ఫేర్ కూడా చేయాలి. సో వెల్ఫేర్లో కూడా ఒక రాంగ్ నోషన్ ఉంది. సార్, డబ్బులు ఇస్తే వెల్ఫేర్ అనుకుంటే తప్పది. ఓకే. వెల్ఫేర్ అనేది ఏ విధంగా జరగాలి? నీకు సంపాదించుకునే స్థాయికి తీసుకురావడం అనేది జరగాలి. బికాజ్ యు ఆర్ డౌన్ ట్రాడెన్, బికాజ్ యు ఆర్ అప్రెస్డ్. హిస్టారికల్గా కొన్ని స్టిగ్మాస్ వల్ల నువ్వు అభివృద్ధికి దూరంగా ఉన్నావు కాబట్టి జరుగుతున్న అభివృద్ధితో సమాంతరంగా నువ్వు కూడా రావాలి అని అంటే నీకు అడిషనల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒకరు అభివృద్ధి చెంది ఉన్నారు, వాళ్ళకి భూమి ఉంది, ఆస్తి ఉంది, అవకాశం ఉంది. ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలంటే కనీసం నీకు 20 years పట్టచ్చు, ప్రొవైడెడ్ ఆ ఇన్పుట్స్ ఇస్తే. అసలు నీకు ఇన్పుట్టే లేదు, నీ దగ్గర ఆస్తే లేదు, నీకు వచ్చే ఆదాయం వచ్చే మార్గమే లేదు, ఎంతకాలం ఫీడ్ చేసినా నువ్వు ఆ స్థాయికి చేరలేవు కదా. సమతుల్యత ఎప్పుడు వస్తుంది? అందరూ అభివృద్ధి చెందినప్పుడు వస్తుంది. ఎవరైతే వెనుకబడిపోయి ఉన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలి. ఆల్రెడీ అభివృద్ధి అయినోడికి ఇవ్వటం వల్ల ఏం ప్రయోజనం? యూనిఫామ్గా ఉన్నవాడికి నేను 3,000 ఇస్తాను, లేనివాడికి నేను 3,000 ఇస్తానంటే అదేమవుతుందంటే ఉన్నవాడు తీసుకున్నాడు 3,000, లేనివాడు తీసుకున్నాడు. ఆ అంతరం ఏదైతే ఉందో ఆ అంతరం అలాగే కొనసాగింది. అంతరం తగ్గాలంటే ఉన్నవాడికి నువ్వు 3,000 ఇస్తే లేనివాడికి నువ్వు 30,000 ఇవ్వాలి. వాడు ఇంకా ఈ స్థాయికి రావాలంటే 3 లక్షలు ఇవ్వాలి. అసలు లేనివాడికి 3 లక్షలు ఇవ్వాలి. బాగా బ్రతికేవాడికి 3,000 ఇవ్వాలి. అప్పుడు ఈ 3 లక్షలతో ఆ 3,000 తీసుకుని బతికే స్థాయికి రాగలుగుతాడు. అలాంటి అంతరం తగ్గించే కార్యక్రమాలు ఏం జరగల. ఓకే. కేవలం యూనివర్సల్గా, యూనిఫామ్గా, అంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనేటువంటి ఒక భాషతో అందరికీ అన్నీ సమాంతరంగా సమంగా పంచిపెట్టడం అన్న దానివల్ల సంక్షేమం రాదు, అభివృద్ధి చెందదు. దాన్ని మనకి ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ అనేటువంటిది ఉంది మన రాజ్యాంగంలో. ఎట్ ది సేమ్ టైం 15, 16 ఆర్టికల్స్లో కూడా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ చేయమని ఉంది. అంటే వాళ్ళ వెనుకబడితనాన్ని బట్టి, వాళ్ళ సాంఘిక వెనుకబడితనాన్ని బట్టి, ఆర్థిక వెనుకబడితనాన్ని బట్టి అడిషనల్ ఇన్పుట్స్, అంటే అందరినీ సమానంగా చూడండి, బట్ వెనుకబడిన వాళ్ళని ఎదిగిన వాళ్ళతో సమానంగా చేసే విధంగా చూడండి అన్నారు. అందుకనే రిజర్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆర్టికల్ 16 ఈక్వాలిటీ బిఫోర్ లాలోనే ఎందుకు రిజర్వేషన్స్ వచ్చాయి? బికాస్ యూ హ్యావ్ టు ప్రొటెక్టివ్లీ డిస్క్రిమినేట్. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటేనే వాళ్ళని కూడా వీళ్ళతో సమానంగా తీసుకురాగలుగుతాం. ఆ రకమైనటువంటిది లేకుండా అందరిని ఒకే దాటి కట్టేస్తానంటే అది సమతుల్యత కాదు, సమ అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఐఏఎస్ ఐపీఎస్లతో ముఖ్యమైనటువంటి బ్యూరోక్రాట్స్తో మీటింగ్స్ పెట్టినప్పుడు అన్న అంటూ సంబోధించారు, ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు, మనం అంతా కలిసి పనిచేద్దామని చెప్పారని చెప్పి పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చాయి. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఐ వాంట్ మేక్ వన్ క్వశ్చన్ విజయ్ కుమార్ గారు, ఎందుకంటే మీరు 4 సంవత్సరాలకు పైగా ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, చూశారు కాబట్టి అన్నా అంటూ ఐఏఎస్ అధికారులను పిలిచి జగన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే ముఖ్యమంత్రే అన్నా అని పిలిచారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోవచ్చు అని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు
పాలనలో వేలు పెట్టి ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగమయ్యారా? అసలు అలా చెలరేగిపోవటం, అలా ఆలోచించటం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. ఆయన ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి గెస్చర్స్లో ఉంటారు. కొంతమంది సార్ అంటారు, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు, కొంతమంది అన్న అంటారు. వాళ్ళ కల్చర్ని బట్టి అది వస్తుంది. అన్న అని పిలిచినంత మాత్రాన ఎవ్వరూ కూడా మనం ఏమైనా చేయొచ్చు, వీ కెన్ టేక్ ఫర్ రైడ్ అనేటువంటి భావన ఎప్పుడూ లేదు. ఒక సీఎంకి ఇచ్చేటువంటి గౌరవం ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. ఏ ఆఫీసర్ని చూసినా కూడా ఒక్క మాట గట్టిగా మాట్లాడితే అమ్మో అనేటువంటి భయం ఎప్పుడూ కూడా ఉంది. కాబట్టి అది 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 ఏ విధంగానూ రీజన్ కాదు. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ థియరీస్ మనం చూసి ఉంటాం. సార్ సో ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్, టీం వర్క్ అనుకున్నప్పుడు మనం ఒక టీమ్గా ముందుకెళ్దాము, అరమరికలు లేకుండా ముందుకెళ్దాము, మనం అంటే మన ఎఫర్ట్, మన ఎనర్జీ కంప్లీట్గా ఇద్దాము అనే ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానంగా పనిచేస్తూ ఉంటారు. సో టు గెట్ మోర్, టు బ్రింగ్ మోర్, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎక్కువ వెలికి తీసి పనిచేద్దాం అనేటువంటి దృక్పథంతో ఒక్కొక్కరు ఒక విధంగా ఎంకరేజింగ్గా మాట్లాడేటువంటి విధానం ఉంటుంది తప్ప అది పరిపాలనకి ఏ రకంగానూ కూడా కొలమానం కాలేదు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అన్నది ఒక వ్యక్తి వల్ల వచ్చినటువంటిది కాదు కదా. ఒకటి పరిపాలన విధానం, తన అనుచరులు, తమ నాయకులు, తమ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రవర్తించిన విధానం. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గ్రాస్ రూట్లో ఉన్న ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడి నిమిషం నిమిషం ఆయన కనిపించేది కాదు కదా అది. అవును సార్. అక్కడున్న ప్రతినిధి ఎవరో వాడు కదా కనిపిస్తారు. వాళ్ళు ప్రవర్తించిన విధానం కదా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ వల్ల జరిగిపోయింది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళని కంట్రోల్ చేయటంలో, వాళ్ళని నడిపించటంలో, విధానాలు తీసుకెళ్ళేటప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించాలని తమ అనుచర గణం ప్రజాప్రతినిధులతో ముందుకు వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారన్నప్పుడు సరిదిద్దాలి. ఇది కాదు మన విధానం, మన పార్టీ విధానం, ఎలా మీరు వెళ్ళాలి, ప్రజలతో సామరస్యంగా ఉండాలి, శాంతి సమాధానాలతో ఉండాలి. కానీ వాళ్ళని భయపెట్టు. ఇప్పుడు ఎన్ని రకాల కేసులు వచ్చినాయని చాలా చాలా గోల్ అయింది. ఎవరినంటే వాళ్ళని భయపెట్టడం, కేసులు పెట్టడం, రానేయటం. ఇప్పుడు ఆ పోలీస్ ఎక్సెస్ అనేది డెమోక్రసీలో ఒప్పుకోరండి. 76 సంవత్సరాలుగా మనం ప్రజాస్వామ్యంకి అలవాటు పడిన తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్ లాగా చేయాలని అంటే ఎలా సాధ్యమవుతుంది? అవ్వదు కదా. కాబట్టి ఏదైనా అలాంటి ఎక్సెస్ని దే వోంట్ బేర్. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మనకు అవకాశం వచ్చినప్పుడు మన శక్తి ఏంటో చూపిద్దాం అనుకుంటారు. సీఎంఓలో కీలకంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. ఓకే, వీళ్ళు చేశారులే అని చెప్పి అనుకుంటే జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు చాలా దారుణంగా అవలంబించారు, దానికి ఐఏఎస్లు ఐపీఎస్లు వత్తాసు పలికారు అంటూ ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళన్నారో వీళ్ళన్నారనో కాకుండా ఓపెన్గా చెప్పండి, నిజంగా అలాంటి తప్పులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరూ చేయలేదా? ఒకవేళ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఇప్పుడు వారికి ఆల్మోస్ట్ 40 years పైనే ప్రజా జీవితంలో ఉన్నారు. ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ నాలెడ్జబుల్. వాస్తవంగా కూడా అడ్మినిస్ట్రేషన్లో మంచి పట్టున్నటువంటి వ్యక్తి. హీఈస్ లైక్ సీఈఓ. ఆయన సీఎంగా ఉన్నా కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ లాగానే వర్క్ చేసేవారు. మార్నింగ్ 9 o'clock రివ్యూ స్టార్ట్ చేస్తే వీడియో కాన్ఫరెన్స్ రాత్రి 9-10 కూడా అయినటువంటి సందర్భాలు చాలా ఉండేవి. జిల్లాల్లో ఆల్మోస్ట్ 10 hours రివ్యూస్ అనేటువంటివి కూడా జరిగాయి. సాధారణంగా కార్పొరేట్లో జరుగుతుంటాయి అట్లా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఆ రకంగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆఫీసర్స్ ఏం చేస్తారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఇలా ఒక సైడ్ తీసుకుని ఇలా చేయడం అలా చేయడం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది? ఎక్కడైనా ఎబరేషన్స్ ఉండొచ్చు. ఒకరిద్దరు ఏదైనా వాళ్ళకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల ఒకవైపుగా మొగ్గి ఉండడం అనేటువంటిది ఉండేది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి కల్చర్ లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి ఫ్యాక్షనిజము, వర్గాలుగా విడిపోవడం అనేటువంటిది కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం. కానీ ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్కి ఒక గుర్తింపు ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది ఆల్ ఇండియా సర్వీసెస్కి. జనరల్గా ఏపీ క్యాడర్ అంటే వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకుంటారు. ఎందువల్ల తీసుకుంటారంటే ఒక రెస్పెక్ట్ ఉంది,
ప్లస్ సర్వీస్ డెలివరీలో బాగా చేస్తారనేటువంటి ఒక పేరుంది. ఇది అనవసరంగా తీసుకొచ్చినటువంటి అపవాదు. ఇది 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 ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఓకే. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో 2.5 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చారు. సీమ్లెస్గా జరిగింది. ఎక్కడ రూపాయి కరప్షన్ లేదు. ఎవరు చేయగలిగారు? ఎలా చేయగలిగారు? ఆఫీసెస్, ఎంటైర్ బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగం చేయబట్టే కదా జరిగింది అది. సో అలా ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యాయి కదా. ఎలా చేయగలిగారు? అందరూ పనిచేస్తేనే కదా అయ్యింది. సో అలా ఒక అధికార యంత్రాంగం మీద ఆ రకమైనటువంటి ముద్ర కానీ, ఆ రకమైనటువంటి అపవాది కానీ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరున్నా కూడా పని చేయడం అనేటువంటిది చేస్తారు. ఉన్న విషయాన్ని చెప్తారు. మీరు తీసుకుంటారు, అంగీకరించరా అనేటువంటిది మీ యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించారు అనేటువంటిది ఇప్పటి సీఎం చంద్రబాబు చేసినటువంటి ఆరోపణ చేసి ఆయన పక్కకు పెట్టలేదు. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అండ్ బై ద సేమ్ వే బొకే ఇవ్వటానికి వచ్చినటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి మీద ఆయన చాలా గుర్రుగానే వ్యవహరించారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పరిస్థితి అయితే కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలే. ఆయన ఇంటి దగ్గర నుంచి అపాయింట్మెంట్ లేక సెక్రటేరియట్లో చంద్రబాబు గారి నివాసం దగ్గర పడిగాపులు కాల్చి భంగపడి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే నిజంగా ఐఏఎస్లో ఐపీఎస్లో తప్పులు చేయకపోతే మీరన్న ఆ విజనరీ చంద్రబాబు గారు అంత పెడమొహంగా ఉంటారా? లేకపోతే చంద్రబాబు గారే వీళ్ళందరినీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు తప్పులు చేయకపోతే అనే పాయింట్ వస్తే ఆ డిస్క్రిప్షన్ ఎక్కడుందండి? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కైనా, ఒక ఐపీఎస్ ఆఫీసర్కైనా ఇది డెమోక్రటిక్ సిస్టమ్ కదా. పొలిటికల్ బాస్ ఈజ్ ద అల్టిమేట్ బాస్. సో ఏ ఫైల్ అయినా, ఏ పాలసీ అయినా ఫైనల్గా వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అవుతుంది. ఓకే, అవును. డిజైన్ చేయటం అనేది, కాన్సెప్షువలైజ్ చేయటం అనేది బ్యూరోక్రసీగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కానీ చేస్తారు. లేదా క్రింద స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఇది ఒక్క ఐఏఎస్ ఆఫీస్తో కూడా ఏది కాదు. గ్రాస్ రూట్ నుంచి ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, వారి స్థాయిని బట్టి. ఫైనల్గా ఒక మినిస్టర్, ఒక సీఎం అప్రూవ్ చేయాలి ఏ పాలసీ అయినా కూడా. అందువల్ల వీళ్ళు తప్పులు చేశారు కాబట్టే ఇలా జరిగింది అనేటువంటి వాదన ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి అంటూ ఉండడం సహజంగా జరుగుద్ది. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. అలా కేవలం అధికారులు లేకపోతే యంత్రాంగం తప్పు చేస్తే జరిగేది కాదు. అలా జరిగింది అని అంటే మరి పైన ఉన్నటువంటి వాళ్ళకి విచక్షణ లేదా, వాళ్ళు ఇవన్నీ చూసుకోవడం లేదా, ఆ సమయం లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. ఇకపోతే ఒకరిద్దరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు అది 1 or 2 కేసెస్ ఎక్కడైనా అబరేషన్స్ అనేవి ఉంటాయి. ఉన్నప్పుడు వీళ్ళు కంప్లీట్గా సైట్స్ తీసుకున్నారు, అందువల్ల వీళ్ళు ఈ విధంగా అయ్యారు అనేటువంటిది. ఇప్పుడు లాస్ట్ టైం మనం తీసుకుంటే కొన్ని కేసెస్ కూడా వచ్చినాయి కదా. అప్పుడు చాలామంది ఆఫీసర్స్ మీద సిబిఐ కేసెస్ పెట్టారు, ఇవన్నీ కూడా పెట్టారు. సో ఓవర్ ఏ పీరియడ్ వీళ్ళ పాత్ర ఉందా లేదా అనేది చూస్తూ లేదనేది ప్రూవ్ అవుతూ బయటపడుతూ ఆ ఛార్జెస్ నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ అయినప్పుడు ఆయన మీద కూడా ఏవో ఛార్జెస్ ఉన్నాయని చెప్పి పక్కన పెట్టడం, తర్వాత ఏమి అనేటువంటిది రావడం, ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ వచ్చాయి. సో బ్లేమ్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. బట్ నేను అనుకునేది ఏంటంటే ఈ పరిస్థితుల ప్రభావంలో ఆ విధంగా ఒక ఇంపల్సివ్గా ఆయన అనుంటారేమో కానీ, బట్ హీ విల్ అండర్స్టాండ్. ఓవర్ పీరియడ్ ఆయన అర్థం చేసుకుంటారు ఎవరి పాత్ర ఎంత ఉంది, ఏ విధంగా ఏం జరిగింది అనేది కొద్ది రోజుల్లోనే హీ విల్ అండర్స్టాండ్ అండ్ హీ విల్ రియలైజ్. ఆ భావన నుంచి ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారు. ప్రభుత్వాలు మారిన తర్వాత, ప్రభుత్వ అధినేతలు మారిన తర్వాత ఓ సీఎం కొంతమంది అధికారులను టార్గెట్ చేసుకోవటము, ఇంకొక సీఎం ఇంకొంతమంది అధికారులను టార్గెట్ చేసుకోవటం వల్ల ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో మనోధైర్యం ఏం దెబ్బతిన్నదా? ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇది సరైనటువంటి సంస్కృతి కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు కనుక ఆ రకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తే ఏం జరుగుద్దంటే రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉంటుంది, 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారచ్చు. ఈ విధంగా టార్గెట్ చేసి పనిచేస్తున్న పరిస్థితి కంటిన్యూ అయితే ఆఫీసర్స్ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే, సరే ఏదో ఒకటి మనం సైట్స్ తీసుకోకపోతే బ్రతికే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా ఈ వైపుకు పోదాం, ఆ వైపుకు పోదాం అన్న భావన వస్తే, సరే ఈ 5 సంవత్సరాలు మనం బాగుంటాం, ఒకరి ప్రభుత్వం మారిపోతే ఇంకా 5 సంవత్సరాలు సైలెంట్గా ఉందాం అనేటువంటి నిర్ణయానికి వచ్చే పరిస్థితికి మనం నెట్టకూడదు. ఎందుకంటున్నానంటే
మనం ఇఫ్ యు కార్నర్ సంబడి దెన్ అప్పుడున్న ఆ ఉన్న స్పేస్లో ఏం చేయాలా, ఇదే బెటర్ కదా అనే ఆలోచనకు వస్తారు. కాబట్టి నేను మీ ద్వారా ఏం కోరుకుంటున్నానంటే, బీయింగ్ ఎ విజనరీ, బీయింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్, ఒక పెద్ద హృదయంతో ఒకవేళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా చూసి ఎఫిషియన్సీకి పెద్దపీట వేయడం, ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు బాగా పనిచేయడం లేదనేటువంటిది పనిచేసే విధానాన్ని బట్టి వారికి ఐడెంటిటీ పొజిషనింగ్ ఇవ్వడం అనేది రైట్ అవుతుంది. సో దట్ రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ అలాంటి సంస్కృతి ఉంది అనే ఒక డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు అందరినీ సమానంగా చూసి అందరికీ సమాన అవకాశాలు ఇస్తే ఎలాగో బాగా పనిచేసేవాళ్ళు రాణిస్తారు, ఆటోమేటిక్గా ఆ సంస్కృతి పోతుంది. అలా కాకుండా గనక కొంతమందిని చేరదీసి కొంతమంది దూరంగా పెడితే ఇది దుష్పరిణామాలకు దారితీస్తుంది. సార్, లెట్స్ మేక్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ ఇష్యూ. విజయ్ కుమార్ గారు, హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ పోలీసుల్లో ఇంకా ఇప్పటికే వైసీపీ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నారు, ఒకవేళ కనుక అలాంటి వాళ్ళు ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి ఒక వార్నింగ్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీ నేతలు కూడా చాలామంది ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు అన్ని శాఖల్లో ఆయా కొంతమంది వైసీపీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు, వైసీపీ మీద ప్రేమ ఉందంటూ చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ లేకపోతే ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఉద్యోగుల్లో ఓ పార్టీ సైడ్ కంప్లీట్గా తీసుకుంటారా? అలా సాధ్యమేనా? అసలు ఇప్పుడు మీరు ఎన్నికయ్యారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, మీరు ఒక మంత్రి అయ్యారు, మీ పాలసీ ప్రకారంగా మీరు అమలు చేయడం మొదలు పెట్టండి. అసలు మీరు దానికి తొత్తులు దీనికి తొత్తులు అని అధికారులను కామెంట్ చేయటం ఏంటి? వెన్ యూ హ్యావ్ బీన్ గివెన్ పవర్, యూ ఎక్సర్సైజ్ యువర్ పవర్ అండ్ డెలివర్. అది మానేసి ఈ పనికిమాలిన కామెంట్స్ ఏంటి? ఇంకా ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు. అధికారులు అనేవాళ్ళు న్యూట్రల్గా ఉంటారండి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి న్యూట్రల్. ఓకే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు. నీకు చెప్పిన పని చేయకపోతే యూ టేక్ హిమ్ ఇన్ టు టాస్క్, యూ టేక్ హర్ ఇన్ టు టాస్క్. మీ పని చేయని వాడి మీద మీరు చర్య తీసుకోండి, ఎవరు అడ్డుకుంటారు? అది మానేసి ఈ పనికిమాలిన కామెంట్స్ ఏంటి? మీకు అధికారం వచ్చింది, మీ అధికారం ప్రకారం మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మీ విధి విధానాలు ఏంటో అమలు చేయడం మొదలు పెట్టండి. ఎవరు మీకు సహకరించలేదు వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఈ ఈ ఈ ఈ ఈ పనికిమాలినటువంటి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపడం ఏంటి? మీకు అవకాశం వచ్చింది, మీరు చేయండి, మీరు ఇచ్చిన మాట మీరు డెలివరీ చేయండి. అది మానేసి వీళ్ళ మీద పడటం ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన పని చేయకపోతే చర్య తీసుకోండి. దట్ ఈస్ ది మ్యాండేట్ అండ్ దట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద సర్వీస్ రూల్. అసలు ఏ వైపునా కూడా ఒక ఎమ్మెల్యే సిఫారసు లెటర్ తీసుకుని ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక ఎంప్లాయ్ వెళ్ళకూడదు. ఓకే. అసలు మంత్రిగా ఉండి ఎమ్మెల్యే ఇచ్చిన లెటర్ని తీసుకుంటే నువ్వు తప్పు చేసినట్లు లెక్క, సిఫారసులు ఎంకరేజ్ చేస్తున్నట్లే. అంతే కదా. అసలు సిఫారసు ఇచ్చిన అతని మీద చర్య తీసుకోవాలి, దాన్ని తీసుకుని నువ్వు ట్రాన్స్ఫర్ ఇచ్చినందుకు నీ మీద కూడా చర్య తీసుకోవాలి. ఆ విధంగా తప్పు నువ్వు చేస్తూ ఊరికి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవడం కరెక్ట్ కాదు కదా. అసలు అసలు నువ్వు సిఫారసు లెటర్ ఇవ్వడం ఏంటి? అది నీ పని కాదు కదా. నిన్ను ప్రజలు ఎన్నుకుంది ప్రజల సమస్య మీద శాసనసభలో మాట్లాడటానికి, చట్టాలు చేయడానికి, చట్టాలు అమలవుతున్నాయా లేదా అని రివ్యూ సమీక్షించడానికి. అది మానేసి ఈ వీఆర్ఓని ఇక్కడేయండి, ఆ ఎంఆర్ఓని అక్కడేయండి, ఈ ఆఫీసర్ని మార్చండి అని నువ్వు ఉత్తరం రాయడం ఏంటి? అది తప్పు కదా. దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. నువ్వు అనవసరంగా నీ పరిధి దాటి వేరే వాళ్ళ పరిధిలోకి వెళ్ళి మళ్ళీ నువ్వు వాళ్ళ మీద పడి ఆడవడం ఏంటి? దిస్ ఆల్ రాంగ్. కాబట్టి నీకు ఒక మ్యాండేట్ ఉంది, నువ్వు విఘ్నత కలిగిన వాడైతే నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం నీ పాలసీ ప్రకారం నువ్వు అమలు చేయి, ప్రజల హృదయాన్ని గెలుచుకో, మళ్ళీ గెలువు. అది మానేసేసి అసలు శాసనసభ్యులు శాసనసభకు వచ్చి చేయాల్సిన పని చేయకుండా పైరవీలు చేయటం ఏంటండి? తప్పు కదా అది. అలా రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోవటమే కాకుండా వాళ్ళు దుష్ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన రోల్ మానేసి వేరే రోల్కి వెళ్తున్నారు. శాసనసభ్యుడు వాడి పేరు, ఎమ్మెల్యే అనే వారి పేరు శాసనసభ్యుడు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే శాసనసభలో మాట్లాడటానికి ఎన్నికైనటువంటి వ్యక్తి, అంతేగాని పైరవీలు చేయడానికి ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు. అలా రాజకీయాలకు సరైన భాష్యం ఇవ్వాలనే ఈరోజు మేము రాజకీయాలకి ఒక పార్టీతో వచ్చాం. ఎగ్జాక్ట్లీ. దీని మీద మనం డీటెయిల్గా చర్చించబోయే ముందు ఐ నీడ్ ఎ స్ట్రింజెంట్ ఆన్సర్ టు ఎ ఫెయిర్ అండ్ ఫ్రాంక్ క్వశ్చన్. విజయ్ కుమార్ గారు, చాలామంది మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ, మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సినటువంటి ప్రశ్న కూడా ఇదే. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేసి ఉంటే, ప్రజా వ్యతిరేక పాలన చేసి ఉంటే, 4 సంవత్సరాలు ఆయనతో పాటు జర్నీ చేసినటువంటి మీకు ఆ పాపంలో భాగస్వామ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి చెడిపోవటంలో నిజంగా మీకు ఆ పాత్ర లేదా? వాట్ యు సే సార్?
ఇంతకు ముందు నుంచి కూడా మనం ఇదే మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ పాలసీ ఇట్లాంటివి చాలా వచ్చాయి. వచ్చినప్పుడు కొత్త కొత్త అంశాలు తీసుకుంటున్నప్పుడు వారితో ఉన్నటువంటి చనువు అనొచ్చు, లేదా వారు మనకి ఇచ్చినటువంటి అవకాశం అనొచ్చు. నేను నా దృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నిర్భయంగా ఆయనకు చెప్పడం అనేటువంటి జరిగేది. ఇప్పుడు ఉదాహరణకి విదేశీ విద్య, లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇట్లా అనేకమైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆపేశారు. ఆపేసినప్పుడు నేను చెప్పాను, సార్ మీరు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని ఆపేశారు, ఇంచుమించు 27 పథకాలు, ఓకే, ముందు 29 ఉండి తర్వాత 27 అలా ఆపారు. దీని మీద కమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా హర్ట్ అయి ఉన్నారు, వాళ్ళంతా కూడా చాలా వాదిస్తున్నారు. కనీసం వచ్చి చెప్పుకునే అవకాశం కూడా లేదని, ఇక్కడ ఎవరూ కూడా అవకాశం ఇవ్వట్లేదని అనుకుంటున్నారు. నేను ఒక ఆఫీసర్గా నా శాఖ కాకపోయినా కూడా నా దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం నేను ఎంటర్టైన్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సంఘాలతో మాట్లాడాను. వాళ్ళు ఈ రకమైనటువంటి విషయాలు చెప్పారు. అన్నప్పుడు ఆయన కొంచెం రియాక్ట్ అయ్యారు. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఆఫీసర్వా లేకపోతే పొలిటీషియన్వా అన్నట్టుగా అన్నారు. అన్నప్పుడు నేను ప్రజలు ఏమనుకుంటున్నారు అని నా దృష్టికి వచ్చిందో అది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది మీకు నచ్చకపోవచ్చు, ఓకే, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక లీడర్గా ఈ రాష్ట్రాన్ని మీరు లీడ్ చేస్తున్నప్పుడు మంచిగా మీరు వెళ్ళాలనేటువంటి ఆలోచనే నాది. నేనేదో నా మెప్పు కోసం చెప్పి మీ దగ్గర పొందాలనేటువంటి నా ఆలోచన కాదు. సో ఈ విషయం మీకు చెప్పడం వల్ల మీకు నచ్చకపోయినా నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే అది మీరు అర్థం చేసుకుని చేస్తే ప్రజలు మేలు పొందుతారు, మీకు మన్నం దొరుకుతుంది. అది నేను ఆలోచించాను, అందుకోసం నేను చెప్తున్నాను. నేను చెప్పాను నా మీద కోప్పడినప్పుడు. దెన్ ఇమీడియట్గా ఆయన అర్థం చేసుకున్నాడు. చేసుకుని కొన్ని విషయాలు మార్చారు, కొన్ని వాదనలు కూడా చేశారు. నేను ఇన్ని వేల కోట్లు నేను ఇస్తుంటే ఏమి ఇవ్వలేదని ఎలా అంటారు, అది ఇదని నా మీద సీరియస్ అయ్యారు. మీరు ఇన్ని వేల కోట్లు 6,000 కోట్లు ఇచ్చారు, 1,800 కోట్లు ఇచ్చారు, లేకపోతే 20,000 కోట్లు ఇచ్చారు, ఇవన్నీ నిజమే, కానీ ఉన్నవి తీసేశారు. అంటే నా మేనిఫెస్టోలో లేవు కదా అన్నారు. మేనిఫెస్టోలో ఇవి ఇస్తానని చెప్పారు, కానీ అవి తీసేస్తానని చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారంటే అవి అలాగే ఉంటాయి, ఇవి అదనంగా ఇస్తారు అనుకున్నారు. తీసేటప్పటికి హర్ట్ అయ్యారని చెప్పాను. అంటే దానికి మనకు అంత బడ్జెట్ ఉండాలి కదా అన్నాడు. కరెక్ట్ సార్, కానీ మరి కమ్యూనికేషన్ అనేది ప్రజలు ఇలా అర్థం చేసుకున్నారు, మీరు ఈ విధంగా అనుకుంటున్నారు. మన దగ్గర అంత వెసులుబాటు లేదు కాబట్టి అవి మనం ఆపేమని మీరు అనుకుంటున్నారు. అలా కాదు, ఇవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి దీనిలో ఒక బ్యాలెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి వాదన జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. ఉన్న సబ్సిడీలు తీసేస్తే అంతకుముందు ప్రభుత్వాలన్నీ ఇచ్చి ఈయన వచ్చి తీసేశాడు అనేటువంటి భావన వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది. తండ్రి ఇచ్చాడు కొడుకు తీసేశాడు అని కూడా అనుకున్నారు సార్ అని చెప్పాను. అంటే ఆ స్థాయికి కూడా వెళ్ళి నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు అవన్నీ చాలా చిన్న విషయాలు, అంతా కలిపితే 10-20 కేసెస్ ఉంటాయి, దాని గురించి అంత మ్యాగ్నిఫై చేసి చూడాల్సింది ఏంటన్నాడు. చిన్న విషయాలే కదా, 10-20 కదా, అవి కూడా ఇస్తే అయిపోద్ది కదా అన్నాను. దానికి మనం బడ్జెట్తో ముడిపెట్టుకోవడం ఎందుకని. అంటే ఆ రకమైనటువంటి ఒక డిస్కషన్ జరిగినప్పుడు డెఫినెట్గా విని ఇందులో వాస్తవం ఉంది, ఇది దీనిలో పట్టుతూ ఉంది అన్నప్పుడు విని మార్చారు. అలా బడుగు వికాసం అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. సో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవి మార్చడానికి ప్రయత్నం జరిగింది. చెప్పడంలో ఎలాంటి లోపం లేకుండా మనం చెప్పాం ప్రతిదానికి కూడా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది సార్. ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చినప్పుడు అసలు వాస్తవంగా ఇంగ్లీష్ మీడియం ఎవరు స్టార్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు. వీరు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మేము చెప్పాం, మదర్ టంగ్ అనేటువంటిది తొందరగా అర్థం చేసుకుని తొందరగా బుద్ధి వికాసం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫారెన్ లాంగ్వేజ్లో మెంటల్ గ్రోత్ అనేటువంటిది ఫాస్ట్గా రాదు. కాబట్టి మనం మదర్ టంగ్ అనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ మనం ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చేద్దాము అనేటువంటి వాదన మేము తీసుకొచ్చాం సార్. అయితే బట్ వీ ఎంకరేజ్డ్ ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రపంచ జ్ఞానం ప్రపంచంలో పోటీ పడాలన్నప్పుడు ఇన్నాళ్ళుగా దానికి దూరంగా ఉన్నటువంటి సమాజానికి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ అట్ ది సేమ్ టైం మదర్ టంగ్తో పాటు తీసుకెళ్లాలనేటువంటిది చెప్పాం. సో అట్లా ఆ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాం, ఓపెన్గానే చెప్పాం, అర్థం చేసుకున్నారు, చేయగలిగిన చేశారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక అరాచకత్వం అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చేసినటువంటి తప్పులు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేసినా చెల్లుద్ది అనేటువంటి ప్రవర్తన వల్ల జనంలో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది. దీనితో పాటు అభివృద్ధి
శాండ్, లిక్కర్, పోలీసు ఇలా వేరే అంశాలు యాడ్ అవ్వడం వల్ల జరిగింది తప్ప పూర్తిగా ఒక బ్యూరోక్రసీతోనో దీంతోనో జరిగినటువంటిది అయితే కాదు. సార్ ఒక క్వశ్చన్ తోటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు మిగతా వాటి క్వశ్చన్తో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సార్. బ్యూరోక్రాట్స్ మాట మాత్రమే కాకుండా మంచి చెప్పాలన్నటువంటి వైసీపీ నేతల మాట కూడా జగన్మోహన్ రెడ్డి వినరు, విన్నట్టు నటిస్తారు, పట్టించుకోరు అనేటువంటిది ఓ విమర్శ, ఆరోపణ. ఇది విమర్శేనా, ఆరోపణేనా? ఇందులో నిజం ఉందా లేదా? అంటే ఇప్పుడు వారికి పార్టీ నాయకులకి మధ్య ఉండేటువంటి సంబంధాలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు, ఈయనేం విన్నారు అనేటువంటిది. ఒకటైతే నేను చూసినంతవరకు చెప్పగలిగే విషయం ఏంటంటే, నేను ఒక మేనిఫెస్టో ఇచ్చాను, ఈ 5 సంవత్సరాలు ఇది అమలు చేస్తానన్నాను, అది అమలు చేశానా లేదా అనేది ఆయన ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండేవాడు. అంటే నా అబ్జర్వేషన్. ఆ విధంగా 99% వరకు రీచ్ అయ్యాను అనేటువంటిది ఎప్పటికప్పుడు చూసుకునేవాడు. అందులోనూ ఆ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను కాబట్టి ఆ మేనిఫెస్టో ఎన్ని అయినాయి, ఎన్ని అవ్వలేదు అనేటువంటి ఆ డాక్యుమెంట్ నేను తయారు చేశాను కాబట్టి నేను అంత స్పష్టంగా దాని గురించి చెప్పగలుగుతున్నాను. సో 99% నేను చెప్పిన మాట చేశాను, ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అన్న ధోరణిలో ఆయన వెళ్ళడం అనేది నేను చూశాను. దానికి అదనంగా చాలా విషయాలు, చాలా రిక్వెస్ట్లు వస్తూ వచ్చాయి. వచ్చినప్పుడు ఇక్కడ మనకి నిధి ఉండాలి కదా. ఇప్పుడు మన బడ్జెట్ 2 లక్షల చిల్లర కోట్లు ఉన్నప్పుడు ఆ 2 లక్షల చిల్లర కోట్లలోనే ఏదైనా మనం చేయగలం. సో మన కమిట్మెంట్స్ 50,000 కోట్లు ఉండి ఒకవైపు జీతాలు ఇవన్నీ కూడా 1,00,000 కోట్లు దాటిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు, అప్పులు 70,000 కోట్ల దాకా ఉన్నప్పుడు, అది కొత్త కార్యక్రమాలు చేసే వెసులుబాటు లేదు అక్కడ. సో కొత్త కార్యక్రమాలు చేయడానికి మనకి బడ్జెట్లో వెసులుబాటు లేదు కాబట్టి చేయలేకపోయి ఉండొచ్చు తప్ప చేయకూడదనేటువంటి ఆలోచనతో చేయిందైతే కాదు. అంటే నా అబ్జర్వేషన్. సో అంతకు మించి అక్కడ గొప్ప పొరపాటు జరిగిందని నేనైతే అనుకోవడం లేదు, ఏది పరిపాలనా పరంగా. సార్ బట్ నేను ఇప్పుడు మొదటి నుంచి ఏదైతే నేను వాదిస్తున్నానో ఆ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది అందరికీ పాత్ర ఉంది. ఆ భూస్వామ్య విధానం, ఆ అరాచకత్వం, పెత్తందారీ విధానం ఏవైతే పాటించారో అది అందరికీ పాత్ర ఉంది. అది ఒక్కరిని బ్లేమ్ చేయడం అనేది తప్పు. అందరూ కూడా ఇప్పుడు నువ్వు సాటి మనిషిగా నువ్వు ఎందుకు చూడలేదు, మనిషికి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళని అణిచివేసి ఉంచాలి, గుప్పెట్లో పెట్టుకుని ఉండాలి అనే మనస్తత్వం ఏమిటి? ఆ సిద్ధాంతం తప్పు. అది మీరు పాటించారు, అందుకే ఓడిపోయారు. సార్ ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ గనక నిజంగా అరాచక పాలన చేసి ఉంటే, అస్తవ్యస్తమైన పాలన చేసి ఉంటే దాంట్లో పాపం మీకు కూడా అంటుకుంది అనేటువంటి ఆరోపణ మీ దాకా వచ్చిందా లేదా? ఆ నింద మోస్తున్నారా లేదా? అలాంటిదేం లేదు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే తీసుకొచ్చారో, ఏవైతే ఆగిపోయినాయో అవి ఎందుకు మీరు చెప్పి ఆపలేకపోయారు, ఎందుకు మీరు చెప్పి కంటిన్యూ చేయలేకపోయారు అనే ప్రశ్నలు నాకు యాత్రలో ఎదురైంది. ఓకే, చాలామంది అడిగారు, ఈ ఆగిపోయినాయి కదా మీరు ఎందుకు చెప్పలేకపోయారు. అవి నేను చెప్పాను, కొన్ని సక్సెస్ కూడా అయ్యాను. కొన్ని చేయలేకపోవడానికి కారణం అక్కడ ఫండ్స్ అవైలబిలిటీ లేకపోవడం. రైట్. కాన్షియస్గానే వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అంటే ఇవి ఆగిపోయినాయి అని తెలిసి కూడా తప్పదో అని కాన్షియస్గా తీసుకున్న నిర్ణయాలు. చెప్పకపోతే మన లోపం, చెప్పిన తర్వాత వాళ్ళు చేయకపోతే మనకు పాత్ర లేదు. ఎందుకంటే మనం నిర్ణయం చేసే అధికారంలో మనం లేం. నిర్ణయం చేసే అధికారం ఉన్న వ్యక్తికి చెప్పగలిగే స్థితిలోనే మనం ఉన్నాం. ఆ పాత్ర మనం పూర్తిగా పోషించాం. మీరు ఒక IAS ఆఫీసర్ మాత్రమే కాదు, మీరు ఒక పార్టీ చీఫ్ కూడా, లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ అధినేత కూడా. ఐక్యతా విజయ పదం అనేటువంటి పేరుతోటి మీరు 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, 100 గ్రామాలు తిరిగారు, లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. ఎండకి ఆగిపోలేదు, వానకి మీరు పక్కకు కూర్చోలేదు, చలికి వణికిపోయి కూర్చోలేదు. సో పీపుల్స్ పల్స్ తెలుసుకున్నటువంటి ఒక మనసున్న వ్యక్తిగా పీపుల్స్ పల్స్ ఏ విధంగా ఉంటాయో ఐ వాంట్ నో ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ ఫ్రమ్ యువర్ వర్డ్స్, విజయ్ కుమార్ గారు. సార్ యూ ఆన్సర్ మీ డైరెక్ట్లీ. నిజంగా ప్రజల్లో ఈవీఎంల మీద వ్యతిరేకత ఉందా? బ్యాలెట్ పేపర్లు మళ్ళీ రావాలి అని చెప్పి నిజంగా కామన్ మ్యాన్ కోరుకుంటున్నారా? రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు కొంతమంది మాట్లాడుతున్నారు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కొన్ని చోట డిమాండ్ చేస్తున్నారు, పార్లమెంట్లో అఖిలేష్ యాదవే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో యూ సే ఫ్రమ్ ద పీపుల్స్ మౌత్ సార్. యా, ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తే నేను ఎన్నో ఎలక్షన్లు గత 30 సంవత్సరాల్లో సార్ మధ్యలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అన్నీ పోల్చుకుంటే 7-8 సార్లు ఎలక్షన్ నిర్వహించాను. ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా
ఎన్నికలు నిర్వహించాను. సో ఆ ఎంటైర్ ప్రాసెస్ మీద అవగాహన ఉంది. ప్లస్ ఎన్నికల సంఘం నుంచి అప్రిషియేషన్ లెటర్స్ను అవార్డ్స్ తీసుకున్నాను నేను, ఏది ఎఫిషియెంట్గా ఎలక్షన్ నిర్వహించడంలో. పెనుకొండలో అయితే 40 సంవత్సరాలుగా ఓటు లేనటువంటి వాళ్ళకి ఓటు వేసుకునే అవకాశం కల్పించి ప్రజాస్వామ్యం నిలబెట్టి ఆనాడు ఎన్నికల సంఘం నుంచి ఒక అప్రిషియేషన్ కూడా పొందిన్నాను. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ తోటి ఒకవైపు బ్యూరోక్రాట్గా ప్రజలు చూస్తున్నటువంటి, ప్రజలు అనుకున్నటువంటి విషయాన్ని స్వయంగా చూసిన వ్యక్తిగా ఈరోజు కామన్ పీపుల్కి కూడా, ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వారికి కూడా ఈవీఎంల మీద నమ్మకం లేదు. ఓకే. వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మేము వేసిన ఓటు వేసిన వాళ్ళకి వెళ్తుందా లేక ఎక్కడికి పోతుంది అన్నది మాకు తెలియడం లేదు. బ్యాలెట్ పేపర్ మీద నేను ఎక్కడ ముద్ర గుద్దితే ఆ గుర్తు నాకు తెలుసు, బట్ నేను నొక్కింది దానికే పడిందా ఇంకో దానికి పడిందా అనేది నాకు తెలియడం లేదు. ఓటు అనేది ప్రాథమిక హక్కు సార్. నేను ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటాను. ఎవరిని ఎన్నుకోవాలనేది నా హక్కు. నేను ఎవరిని ఎన్నుకుంటున్నాను, ఎవరికి ఓటేశాను అని తెలియడం నా హక్కు. అది తెలియకుండా ఎన్నికలు జరగడం ఏంటి? ఈరోజు ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి హ్యాక్డ్. అది ఏదైనా కానీ, అది ఎంత ఏ వర్షన్ అయినా కానీ, ఓకే, వర్షన్ 10, 11 ఏదైనా కానీ హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది. ఈరోజు అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే అమెరికా కానీ, లేకపోతే ఇంగ్లాండ్ కానీ, స్కాండినేవియన్ నేషన్స్ కానీ, ఏ దేశమైనా తీసుకోండి, వాళ్ళందరూ టెక్నాలజీ నడుపుతున్న వాళ్ళు, కంప్యూటర్లు నడుపుతున్న వాళ్ళు, సర్వీసెస్కి ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళేమో బ్యాలెట్ పేపర్ మీద వెళ్తుంటే మనం ఎందుకు ఈవీఎంల మీద వెళ్ళాలి? మనం బ్యాలెట్ పేపర్ మీద ఎందుకు ఎన్నికలు జరిపించుకోకూడదు? ఇట్ ఈజ్ అట్టర్లీ రాంగ్. ఈవీఎంస్ అనేవి డిస్పెన్స్ చేసేయాలి. అంటే టెక్నాలజీలో ముందుకు పోతున్నాం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కోరుకుంటున్నప్పుడు మిగతా అన్ని రంగాల్లో దీంట్లో ఎందుకు ఈవీఎంలు వ్యతిరేకిస్తున్నాం? మనం కూడా టెక్నాలజీలో ముందుకు పోతే తప్పేముంది? ఇంకా పాత బ్యాలెట్ విధానాన్ని రిగ్గింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉండేటువంటి బ్యాలెట్ పేపర్లు నమ్ముకొని ముందుకు వెళ్ళటం అంటే ప్రజలు అప్డేట్ కాలేదా, లేకపోతే నిజంగానే అటువంటి హ్యాక్ చేసేటువంటి ఘటనలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు రిగ్గింగ్ అన్నారు, రిగ్గింగ్ ఈవీఎంలో చేయకూడదని ఎక్కడుంది? రిగ్గింగ్ అని ఇప్పుడు మీరు మాల్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే చాలా కూల్గా చేసుకోవచ్చు ఈవీఎంస్ మీద. ఓకే. ఇంపర్సనేషన్ అంటే ఒకరు ఓటు ఇంకొకరు వేయాలంటే చాలా కూల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు టెండర్డ్ ఓటు, ఛాలెంజ్ ఓటు, అన్ని ఓట్లు కూడా ఈవీఎం మీద వేసుకోవచ్చు. బ్యాలెట్ పేపర్ మీద మాత్రమే రిగ్గింగ్ చేస్తాం అనుకునేది అపోహ. దేని మీదైనా రిగ్గింగ్ చేసుకోవచ్చు. ఇన్ ఎడిషన్ టు దట్, అంటే ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో బ్యాలెట్ పేపర్తో జరిగేవి, అవన్నీ ఇక్కడ కూడా చేయొచ్చు. ఇన్ ఎడిషన్ టు దట్ మెషిన్ కూడా హ్యాక్ చేయొచ్చు. ఓకే. అయితే మన ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే, అలాంటి హ్యాకింగ్ కానీ ఆ రకమైనటువంటి ఇది కానీ మన దగ్గర జరగదు, మేము ఎన్షూర్ చేయగలుగుతామని చెప్తుంది. ఓకే, ఎన్షూర్ చేయగలుగుతున్నారేమో, కాదని నేను అనడం లేదు. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ప్రాథమిక హక్కు ఓటర్కి ఉన్నది, నేను ఎవరికి ఓటేశానో నాకు తెలియాలని. దాన్ని ఎందుకు మనం భంగం కలిగించాలి? దాన్ని ఎందుకు భగ్నం చేయాలి? నువ్వు టెక్నాలజికల్గా ఎంతైనా అడ్వాన్స్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ హక్కు అనేది ఇంపార్టెంట్ కదా. ప్రాథమిక హక్కు ఒక ఓటర్ అనేది ఇంపార్టెంట్ కదా. దానికి కదా మనం విలువ ఇవ్వాలి. ఇప్పుడు అమెరికాలోనే బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు మనం బ్యాలెట్ పేపర్ మీద పెట్టకూడదు? వీఆర్ కంప్లీట్లీ ఎగనెస్ట్ ఈవీఎంస్. ఇప్పుడు ఇంచుమించు అన్ని పార్టీలు కూడా ఈవీఎంస్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ కూడా అనుకుంటే మనం బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. బట్ దేశమంతా వద్దన్నప్పుడు నువ్వెందుకు కావాలని అంటున్నావు? అంటే నీకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండు, పారదర్శకంగా ఉండు. వెన్ ఎవ్రీ పార్టీ ఈజ్ ఆస్కింగ్, నీవెందుకు వద్దు ఇదే చేద్దాం, నీ ఇంట్రెస్ట్ ఏంటి? సో లెట్ us గో ఫర్ బ్యాలెట్ పేపర్. వెన్ ఎవ్రీ పార్టీ ఈజ్ కమింగ్ అప్, యూ ఆల్సో కమ్. అంటే నీకేదో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వేదో మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నావు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నాయి. నువ్వు మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నం నీలో లేకపోతే వదిలే, నువ్వు కూడా వచ్చే బ్యాలెట్ పేపర్కి వెళ్దాం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉదాహరణకి ఇప్పుడు హైకోర్టులో మాకు అపోజిషన్ స్టేటస్ కావాలని పిటిషన్ వేశారు. రైట్ సార్. సార్, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్. మీరు యూ కేమ్ టు పాయింట్, విజయ్ కుమార్ గారు. రీసెంట్ టైమ్స్లో మనం చూసినటువంటి ఎలక్షన్స్, తెలంగాణలో బిలో 40% వచ్చినటువంటి కాంగ్రెస్ నౌ ఇస్ ఇన్ రూలింగ్. ఏపీలో అదే బిలో 40% వచ్చినటువంటి వైసీపీకి ఏమో దక్కినవి 11 సీట్లు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అంటూ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ని అడుక్కున్నారు.
ఈ పదం కరెక్ట్ కాదేమో, ప్రాధేయపడ్డారు. ఆయన ఒప్పుకోకపోతే జగన్మోహన్ రెడ్డి వెంట్ టు కోర్ట్. అసలు వాట్ ఈస్ దిస్? నాకు ఇది ఏమి అర్థం కానటువంటి, చాలా మందికి అర్థం కానటువంటి ఇష్యూ. హౌ కెన్ ఎలా సాల్వ్ చేయాలి? ప్రతిపక్ష హోదా ఎట్లా? ఇప్పుడు యాక్చువల్గా డెమోక్రసీ అనేదానికి అర్థం ఏమిటంటే, అంటే ఎన్నికలు అనేవి ఆయువుపట్టు. ఎందువల్ల ఆయువుపట్టు అంటే, ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పిస్తారు. ఇచ్చినప్పుడు గెలిచిన పార్టీ, అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు అధికారాన్ని ఏర్పాటు చేస్తారు, తక్కువ వచ్చిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. ప్రతిపక్షం అనే దానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఇచ్చింది మన రాజ్యాంగం. ఓకే. అందుకనే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చింది. మామూలుగా ఓడిపోయినోడికి హోదా ఇవ్వడం ఏంటి మామూలుగా అయితే ఆలోచిస్తే? ఎగ్జాక్ట్లీ, అవును సార్. అదేం లాజిక్? ఏమిటా లాజిక్ అంటే, ఒక మినిస్టర్కి ఉండేటువంటి ప్రోటోకాల్, అన్ని రకాలైనటువంటి హంగు ఆర్భాటం అవకాశాలు అన్నీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చింది. ఎందుకంటే హీ విల్ గివ్ ది వాయిస్ ఆఫ్ ద పీపుల్. ప్రజల వాక్కుని సభలో వినిపించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, దేనికి కష్టపడుతున్నారు, ఏ సమస్యలతో ఎదురు అనుకుంటుంది ప్రభుత్వం చూడలేనప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయాలి, దాని ద్వారా పథకాలు పాలసీలు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకునికి మంత్రి హోదా ఇచ్చి అన్ని రకాల అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే ఆయన తిరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అందుకు కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు ఎవరికి ఏ ఫెసిలిటీస్ ఇచ్చినా ఎందుకు ఇచ్చారు? సేవ చేయడానికి ఇచ్చారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక కారు ఎందుకు ఇచ్చారు? గ్రామాలకు వెళ్ళి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పనిచేయడానికి ఇచ్చారు. అతని కంఫర్ట్ కోసం ఇవ్వలేదు. అలాగే ఒక కేంద్ర మంత్రికో, ఒక రాష్ట్ర మంత్రికో ఆ అవకాశాలు ఎందుకు ఇచ్చారు? జనంలోకి వెళ్ళాలి, తిరగాలి, అందుకు కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి కాబట్టి ఇచ్చారు. అది ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చారు. అయితే రాజ్యాంగంలో ఇప్పుడు అంతకుముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం పరిరక్షణ కాదు, అంటే తూట్లు పొడిచినట్టు అవుతుంది. ఎందుకనంటే నీ పార్టీని నమ్మి కదా ఓటేశాడు, గెలిచిన తర్వాత నువ్వు మారిపోతే ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది అని యాంటీ డిఫెక్షన్ బిల్ తెచ్చారు సార్. తెచ్చి పార్టీగా వెళ్ళడమో, మెర్జ్ అవ్వడమో, లేకపోతే 1/3గా వెళ్ళడం అని అంటే అది ఒక కాన్షియస్ డెసిషన్తో అవుతుంది. ఒక్కొక్కరుగా వెళితే వాళ్ళ సభ్యత్వం వదిలేయాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్ జరగాలని ఒక అమెండ్మెంట్ 10th షెడ్యూల్లో తెచ్చారు సార్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అలాంటి అమెండ్మెంట్ ఇప్పుడు కూడా అవసరం ఉంది అని నేను అంటున్నాను. ఎందుకోసం అంటే 10% సీట్లు వస్తేనే నీకు అపోజిషన్ స్టేటస్ ఇస్తానంటే అది తప్పు. అంటే ఒకప్పుడు ఆ విధంగా ఉంటే సరిపోద్దని భావించి ఉంటారు. కానీ మారిన పరిస్థితుల్లో కాలానుగుణంగా మనము మారాలి. 100కు పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి తెచ్చుకున్నాం. ఎందుకు? కాలానికి అనుగుణంగా మారటం కోసం. ఇప్పుడు 40%కి 39.36%, 1,30,00,000కు పైగా ఓట్లు ఇచ్చిన పార్టీ 11 సీట్లకు పరిమితం అయితే అపోజిషన్ స్టేటస్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రజల వాక్కు వినిపించడంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. పార్టీ కాదు అక్కడ ఫెయిల్ అయ్యేది, ప్రజల యొక్క ఆకాంక్షలు ఫెయిల్ అవుతాయి. అందుకోసం నేనేమంటానంటే 10%కి మించి ఓట్లు కనుక ఒక పార్టీ తెచ్చుకోగలిగితే ఓకే, వారికి అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి. అది పార్లమెంట్లో అయినా, అసెంబ్లీలో అయినా, ఎక్కడైనా కూడా, ఏ చట్టసభలో అయినా కూడా ఇవ్వాలి. అప్పుడు నిరంతరంగా ఒక ప్రతిపక్షానికి ఒక పాత్ర, ఆ పాత్ర ద్వారా కొన్ని అంశాలు సభలో లేవనెత్తడం అనేది జరుగుద్ది. ఈరోజు వైసీపీ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. ఇది నేను పార్టీతో సంబంధంగా మాట్లాడటం లేదు. లాస్ట్ టైం తెలుగుదేశానికి 23 సీట్లే వచ్చాయి. 4 సీట్లు తగ్గిపోయి ఉంటే వాళ్ళకి కూడా ప్రతిపక్ష హోదా దొరికిండేది కాదు. ఎందుకంటే 18 సీట్లు రావాలి కదా. అవును సార్. సో ఇప్పుడు రెండు సార్లు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు లేడు, 50 సీట్లు ఎవరికి రాలేదు. కాంగ్రెస్ 50 సీట్స్ తెచ్చుకోలేకపోయింది కాబట్టి అపోజిషన్ లీడర్ లేకుండా నడిచింది. అపోజిషన్ లీడర్ లేని పార్లమెంటు, అపోజిషన్ లీడర్ లేని లోక్సభ ప్రొసీడింగ్స్, అవేం ప్రొసీడింగ్స్ అండి? అది డెమోక్రటిక్ ప్రొసీడింగ్స్ కాదు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక్కసారిగా లోక్సభలో జరుగుతున్నటువంటి చర్చలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. అవును, ఇప్పుడు అపోజిషన్ లీడర్గా మాట్లాడిన అంశాలు ఇప్పుడు కదా మనం చూస్తున్నాం. ఈ 10 సంవత్సరాలు మనం చూడలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. ప్రతిపక్ష హోదా అనేది ఉండి తీరాలి. ఓకే, అది ఎవరైనా కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, ఈరోజు టీడీపీ ఉండొచ్చు, రేపు వైసీపీ ఉండొచ్చు. పార్టీలతో సంబంధం లేదు. ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్యం నిలబడటం కోసం ఇది అవసరం. ఎగ్జాక్ట్లీ. ప్రజల వాయిస్ వినిపించాల్సిందే, చట్టసభల్లో ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిందే, కొట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉండాల్సిందే అని చేస్తున్నటువంటి మీ డిమాండ్, మీ గర్జన నిజంగా సాల్యూట్ చేయదగినదే. సార్, నాకు మీ డేరింగ్ అండ్ డాషింగ్ ఏంటో అర్థం కాలేదు. వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఈజ్, 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు, ఐక్యతా విజయపదం యాత్ర. ఇప్పుడు అది లిబరేషన్ కాంగ్రెస్గా ఉంది. అంటే ఇప్పుడు ఏపీలో
కూటమి ఉంది, జనసేన, టీడీపీ, బీజేపీ, ఒక పక్క వైసీపీ. సబ్స్టిట్యూషన్ లేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష. ప్రత్యామ్నాయం ఇంకేదన్నా వస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఆశ కూడా. ఆ ప్రజల ఆకాంక్షలను భర్తీ చేయడానికి, ప్రజల తరపున కొట్లాడటానికే లిబరేషన్ కాంగ్రెస్ స్థాపించారా, లేకపోతే దీని వెనుక ఇంకేదన్నా స్వార్థపూరిత ప్రయోజనం ఉందా? వాట్ ఈస్ యువర్ అంబిషన్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? ఇప్పుడు ఇంతకుముందు మీరు తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. సో అక్కడ 39%తో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అది ఇప్పుడు అక్కడ ఓటర్ తీర్పు వల్ల అన్ని పార్టీలకు కూడా ఒక స్థానం దొరికింది, వాళ్ళు మాట్లాడే ఒక అవకాశం వచ్చింది. ప్రజాస్వామ్యంలో అలాంటి విధానం మంచిగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పార్టీని ఓడించాలి కాబట్టి అందరూ ఏకమవ్వాలి, ఏకమై ఓడించాలి అనేటువంటి ఒక వాదన తీసుకొని వచ్చి, ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా దాని మీద భయంకరమైనటువంటి ప్రచారం చేసి ఒక స్క్యూడ్ పర్ఫార్మెన్స్ వైపు, అంటే ఇంక మన ఓటు ఇటేస్తే తప్ప ఈ పార్టీ పోదు అనేటువంటి ఒక భావనతో, ఇంతకుముందు మనం మొదట్లో మాట్లాడినట్టు ఒక ఇమోషన్లో ఓటు వేసేశారు ఈ పార్టీని దించాలని. అయితే ప్రజా సంక్షేమానికి కానీ ప్రజాస్వామ్యం నిలబడటానికి కానీ ఎప్పుడూ కూడా ఒక సమతుల్యత అనేటువంటిది అవసరం. ఇక్కడ నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకు తీసుకొచ్చానంటే, మన రాష్ట్రంలో గత 76 సంవత్సరాల పరిపాలన కనుక చూసుకుంటే ఇంచుమించు ఒక 5 దశాబ్దాలేమో రెడ్లు పాలించారు, ఒక 2 దశాబ్దాల పైనేమో కమ్మవర్గం పాలించింది. 4% ఉన్న కమ్మాసు, 6% ఉన్న రెడ్డిసు 76 సంవత్సరాలు పాలిస్తూ ఉంటే, ఈ కామ్రేడ్స్దేనా ఈ పరిపాలన రాజ్యాధికారం అనేది? మిగిలినటువంటి ఈ 90% మంది ప్రజల పరిస్థితి ఏమిటి అనేది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఈ పరిస్థితిని గమనించినటువంటి కాపు కమ్యూనిటీ, మనం అత్యధికంగా ఉండి కూడా, అంటే ఇంతవరకు పరిపాలన సాగిస్తున్న కమ్మ రెడ్డి వర్గాల కంటే కూడా మన వర్గం ఎక్కువ ఉండి మనం ఎందుకు పాలికలుగా ఉంటున్నాం అనేటువంటి చర్చ ఎన్నాళ్ళుగానూ నడుస్తున్న క్రమంలో చిరంజీవి గారు చేసిన ప్రయోగంలో వారు సక్సెస్ సాధించబోయి ఆయన వేసినటువంటి తప్పటడుగుల వల్ల ఆ పార్టీ పోయింది. అయితే మళ్ళీ అదే కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చారు ఈరోజు. వచ్చి ఆయన కూడా ఒక 10 సంవత్సరాలు అటు ఇటు ఊగిసలాడుతున్న క్రమంలో నమ్మకం లేక వదిలేశారు. కానీ ఈరోజు అన్ని శక్తులు ఏకమైనప్పుడు వారు కూడా ఏం భావించారంటే, ఎవరైతే ఏమిటి, మనల్ని కలపగలిగే నాయకుడు కావాలి, మన కమ్యూనిటీకి గుర్తింపు తీసుకొచ్చే నాయకుడు కావాలి, అతను ఎవరు ఏమిటనేటువంటి దాని మీద పెద్దగా ఆలోచించకుండా మన గుర్తింపు ముఖ్యం అనేటువంటి దాంతో ఏకమై ఈరోజు అంతా కూడా అతని వెనక నిలబడి కాపు వర్గం కూడా అధికారంలో భాగస్వామ్యం అయ్యింది. సో ఇంతవరకు 10% పాలించింది, ఈ 14% యాడ్ అవ్వడం వల్ల 24% ఈరోజు అధికారంలోకి అడుగు పెట్టగలిగారు. అయితే ఈ 76 సంవత్సరాలుగా 76% ప్రజలు అధికారంగా దూరంగానే ఉండిపోయారు. నేనేమంటానంటే, బ్రిటిష్ వాళ్ళ మీద మనం స్వతంత్ర పోరాటం చేశాము ఎందుకంటే స్వపరిపాలన కావాలని, సో మమ్మల్ని మేము పాలించుకుంటామని. కానీ నేనేం అడుగుతున్నానంటే, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీలో ఉన్నటువంటి పేదలందరూ ఉన్నారు కదా, మనం అందరం పేదలుగా ఉండి ఎప్పుడైనా పేదలు పరిపాలనలో భాగస్వాములు అయ్యారా? పేదల భాగస్వామ్యం లేని పాలన అది స్వపరిపాలన అవుతుందా? పేదలకు స్వపరిపాలన అవసరం లేదా? పేద వర్గాలు అధికారంలోకి రావద్దా? అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్థాపించి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఏకమైతే మనం అధికారంలో అడుగు పెడదాం. మీరు రేజ్ చేసినటువంటి పాయింట్స్ చాలా వ్యాలిడ్ విజయ్ కుమార్ గారు, ఖచ్చితంగా డిబేటబుల్, ఆలోచించాల్సిందే, నో డౌట్. నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోను. కాకపోతే నాకు కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. కొంతమంది ఈ ట్రాఫిక్లో చిక్కుకొని ఏంట్రా ఈ తలనొప్పులు అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఈ ట్రాఫిక్కే ట్యూన్ అయి ఉన్నారు. అన్ని పార్టీల్లో ప్రజల మైండ్ని ట్యూన్ చేసి, ప్రజల మైండ్ కొన్ని పార్టీలకి ట్యూన్ అయినటువంటి నేపథ్యంలో లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్గా మీరు వాళ్ళందరినీ డైవర్ట్ చేయగలరా? ఇంకా సూటిగా అడగాలంటే, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ఇంకెప్పుడు రాజ్యాధికారం అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రశ్నిస్తూ ఆ సమాధానం వెతుకున్నటువంటి ఈ క్రమంలో సమాధానం, ప్రత్యామ్నాయం మీరు కాగలరనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే మనం పార్టీని స్థాపించి ముందుకు వచ్చాము.
నేను ఈ ఈ పేద వర్గాలుగా వెనుకబడిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ పేదలందరికీ ఏం చెప్తున్నానంటే, ఎంత కాలమైనా మనకి భిక్షం వేయడం అన్నదే ఈ పెత్తందారులు చేస్తారు. ఏదో ఒకటి ఇస్తున్నాం అనిపించుకుంటూ వెనక తిప్పుకుంటూనే ఉంటారు. బానిసలుగానే చూస్తారు. మీరొక్కసారి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని తరాలుగా ఈ వర్గాలకు ఊడిగం చేస్తూ ఉన్నాము. ఓకే. ఊడిగం చేస్తూ తరాలుగా చచ్చిపోతామా, లేకపోతే ఏనాడైనా మన స్థాయి ఏంటి మన స్థానం ఏంటి అని గుర్తించి మనం కూడా అధికారంలో అడుగు పెడతామా? అధికారంలో అడుగు పెట్టిన వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఒకసారి చూడండి. ఎందుకు ఈరోజు ఇంకొకరిని రానివ్వకుండా ఒకవైపు కమ్మ వర్గం ఇంకోవైపు రెడ్డి వర్గం వీరు మాత్రమే మార్చి అధికారం ఇచ్చుకుంటూ వేరే వాళ్ళని రానివ్వకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తున్నారు. అది మనం గమనించలేకపోతున్నాం. ఎందుకు గమనించలేకపోతున్నామంటే, అధికారం అనేది ఒక్కసారి పేదలకు అందితే దానివల్ల వచ్చేటువంటి ఫలాలు ఏ విధంగా ఉంటాయనేది మీరు గ్రహించడం లేదు. ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు ఎక్కువ ఇస్తారు అనేదే మనం చూస్తున్నాం. అంటే ఇచ్చేది పుచ్చుకుంటే సరిపోద్దని ఆలోచిస్తున్నాం తప్ప, మనం ఇచ్చే స్థాయికి వెళ్దాం, ఇచ్చే స్థాయి చాలా ఎక్కువ తీసుకునే స్థాయి కంటే అన్న ఆలోచన మనం చేయలేకపోతున్నాం. అందుకనే ఎప్పుడూ కూడా మనం పాలితులుగానే ఉంటున్నాం, బానిసలుగానే ఉంటున్నాం, ఊడిగం చేయడానికే సిద్ధపడి ఉంటున్నాం. ఆ మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. ఆ ఆలోచనలో మార్పు ఏ రోజైతే వచ్చిందో మొదట మనం బేరమాడే శక్తిని సాధిస్తాం. ఒక బార్గెనింగ్ పవర్ వచ్చిన తర్వాత అధికారంలో అడుగు పెడతాం. కనీసం అధికారంలో భాగస్వాములు అవుదాం అంటున్నాను నేను ముందు. ఓకే. ఎలాంటి అధికారంలో? ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ ఇవ్వడమో లేకపోతే ఒక ఎక్సైజ్ మినిస్టర్ ఇవ్వడమో కాదు. నిర్ణయం చేయలేని మంత్రి పదవులు ఏం చేసుకుంటాం? ఈ పెత్తందారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఎంతమందికి అది ఒక బీసీకి ఇచ్చినా, ఒక ఎస్సీకి ఇచ్చినా, ఒక ఎస్టీకి ఇచ్చినా అలంకారప్రాయమైన పదవులే అవి. నిర్ణయం చేసే అధికారం వారికి ఉండదు. నేను అడిగేది ఏంటంటే, నిర్ణయం చేసే అధికారం కలిగిన రాజ్యాధికారం కావాలి మనకి. డెసిషన్ మేకింగ్ ఏం లేదు, ఇట్ ఈజ్ ఓన్లీ అలంకారం అంతే. పలానా వాళ్ళు మంత్రి అని చెప్పుకోవడానికి. ఒక కానిస్టేబుల్ని కూడా నువ్వు స్వతంత్రంగా మార్చలేవు. గత చరిత్ర అంతా చూడండి. గత చరిత్రలో హోంమంత్రులుగా చేసినటువంటి తెలుగుదేశం హయాంలో రాజప్ప గారు చేశారు, తర్వాత సుచరిత గారు చేశారు, తర్వాత వనిత గారు చేశారు. అలా ఎవరినైనా తీసుకోండి, ఒక కానిస్టేబుల్ని వారికి వారు అనుకుని మార్చగలిగారా? ఆ నిర్ణయ అధికారం లేని పదవి కోసం కాదు నేను పార్టీ పెట్టింది. ఓకే. అలాంటి అధికారంతో కూడిన రాజ్యాధికారం కావాలి. నిర్ణయం చేసే అధికారంతో కూడిన రాజ్యాధికారం సాధించాలి. అందులో మనం భాగస్వాములు అవుదాం, మన వాటాగా మన అధికారం తీసుకుందాం అన్న సిద్ధాంతంతో ఈ పార్టీని తీసుకొచ్చాం. దానికోసం పనిచేస్తాం. ఈ పెత్తందారుల పార్టీల్లో ఉన్న పేదలందరినీ, ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ ఎస్టీ పేదలందరినీ వదిలి వచ్చేయండి మీరు. మనం అధికారం ఏర్పాటు చేద్దాం, మనం ముందుకెళ్దాం. అందుకు కావాల్సిన రక్షణ, అందుకు కావాల్సినటువంటి మార్గం మేము చూపిస్తాం. రైట్, లెట్స్ ఎండ్ అప్ విత్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విజయ్ కుమార్ గారు. కరడు కట్టిన ఫ్యాక్షనిస్ట్గా పేరుంది, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించినటువంటి పరిటాల రవికే చుక్కలు చూపించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీరు. మీ దాదాపు 4 దశాబ్దాల ఐఏఎస్ జీవితంలో ఎందరో మంది ముఖ్యమంత్రులకు సలహాలు ఇచ్చి ఎంతోమంది వెల్ఫేర్ స్కీమ్స్లో భాగమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీరు. అన్నింటికి మించి ప్రజల బాధలను దగ్గరగా చూసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మనసున్న వ్యక్తిగా చెప్పండి. ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మిగతా పార్టీలను వదిలి మీరన్న పిలుపును అందుకొని వాళ్ళందరూ మీ దగ్గరికి ఎందుకు రావాలి? వస్తే వాళ్ళకేం గ్యారంటీ ఇస్తారు? ఎందుకు రావాలి అని అంటే, పేదల ఆత్మగౌరవం కోసం రావాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం రావాలి. ఎందుకనంటే ఈరోజు ఎవరు కూడా ఆ ఆత్మగౌరవంతో బ్రతకడం లేదు. జీవితం గడిస్తే చాలు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఏదో ఒకటి వచ్చింది, ఈ పూట గడిచింది అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఏదో ఒకటి తీసుకుని జీవితాన్ని గడపడం అన్నది కాదు మన హక్కు. మనకి అన్ని రంగాల్లోనూ హక్కులు ఉన్నాయి, అన్ని ఆస్తుల మీద హక్కులు ఉన్నాయి, వనరుల మీద హక్కులు ఉన్నాయి. నీకు ఈరోజు భూమి లేదు, నీకు ఒక వనరు లేదు, నీకు ఒక ఉద్యోగం లేదు, ఇవన్నీ నీకు ఎందుకు లేవు, అన్నిటి మీద నీకు హక్కు ఉంది అన్న విషయాన్ని అసలు మొదట నీకు తెలియనివ్వడం లేదు, అది నిన్ను పొందనివ్వడం లేదు. అవన్నీ తెలియచెప్పి పొందే విధంగా చేసే దారి నేను చూపిస్తాను. అందుకోసం అవి వదిలేసి వచ్చేయమని చెప్తున్నాను. అది వదిలి వచ్చిన రోజు ఇన్నాళ్ళు మన ముందున్నటువంటి తరాలు గడిపిన జీవితం వేరవుతుంది, మనము మన తర్వాత తరాలు గడిపే జీవితం వేరవుతుంది. అది చేసి చూపిస్తాం. అందుకు ఆ పెత్తందారుల పార్టీలు వదిలేసేయండి, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పేదల పార్టీలోకి వచ్చేయమని పేదలందరినీ కూడా నేను కోరుతున్నాను.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ క్రీడ్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ బీసీ అందరినీ కూడా కోరుతున్నాను. రైట్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఉండి అధికారాన్ని అనుభవించి రాజకీయాల్లోకి మేలు చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయి ఉన్నారు, లేకపోతే చాలామంది సక్సెస్ కోసం పోరాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళు ఫెయిల్ అవుతారా సక్సెస్ అవుతారా అనేటువంటిది మొత్తం ప్రజల చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు తలకిందులు అవుతాయి. ప్రజా తీర్పుతో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ప్రజల చరిత్ర నిర్మాతలు కనుక. సో మీ అభిమానులు మొత్తం అంతా కూడా మిమ్మల్ని దళాధిపతి అని పిలుచుకుంటారు. మీరు చెప్పిన దాని ప్రకారమే ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత కోసం మాత్రమే కాకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పేదల కోసం నిలబడదాం, నిలబడి తీరుతాను ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో మాత్రమే కాదు అధికార పీఠంపై కూర్చోబెడతారు. ఒకవేళ దారి తప్పితే అదే ప్రజలే మీ మార్గాన్ని నిర్దేశిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ విజయ్ కుమార్ గారు. లెట్స్ కనెక్ట్ విత్ ద డైల్ న్యూస్. ఎందుకంటే మీ గైడెన్స్ మాత్రమే కాకుండా మీ అంతరంగం మున్ముందు డైల్ న్యూస్కి చాలా అవసరం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ విజయ్.